नित्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवान् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीशेषशैलसुनिकेतनदिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् गन्धवितबोधमुद्रं कैवल्यानन्दसंविदुन्निद्रं कलहे कञ्चनरुद्रं करुणारसपूरपूरितसमुद्रं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः श्रीनिवासाय नमः श्री गोविंदाय नमः नमो महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। వాసుదేవమైన సభావ సదస్సుకు నమస్కారం సమర్పణ చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ అంజలి స్వామి అనుగ్రహంతో చెప్పుకొస్తున్నటువంటి మహాభారతాంతర్గత భగవత్ ప్రశస్తి అదే భారతంలో భాగవతం అనే శీర్షికతో చెప్పుకుంటున్నాం. నిన్న రోజున కృష్ణ పరమాత్మ భీష్మును అనుగ్రహించుతూ చూపించినటువంటి రెండు విధములైన రూపములు భావన చేసుకుని అదేవిధంగా నిన్న విశ్వరూప ప్రదర్శనం అనేది రెండు చోట్ల మనం తెలుసుకున్నాం. సభాభవనంలో ఒకటి అర్జునుడి ముందు స్వామి భగవద్గీత చెబుతూ తనదైన స్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ విశ్వరూపం అనేటప్పుడు సమస్తము భగవంతుడే అనేటటువంటి సత్యాన్ని చూపించడమే విశ్వరూపంలో ఉన్నటువంటి ఆంతర్యం. అదే సర్వం విష్ణుమయం అనేటువంటి సత్యం ఉన్నదో దాని అనుభవాన్ని తెచ్చేదే విశ్వరూపం. ఈ విశ్వరూపము కృష్ణ పరమాత్మ తన అవతారంలో పలుమార్లు చూపించాడు. ఈ విశ్వరూపాన్ని అర్థం చేసుకునేటప్పుడు సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి కృష్ణుడు విశ్వము తానై ఉన్నాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వనవిశ్వను శాశ్వతునది బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషుని పరిగణిస్తున్నాడు గజేంద్రుడు. విశ్వం ఏర్పరిచిన వాడైనా, విశ్వమే తానైన వాడైనా, విశ్వమంతా వ్యాపించేవాడైనా, కానీ విశ్వ వికారములేని లేనివాడైనా అటువంటి స్వరూపం. అయితే విశ్వరూపంలో కూడా ఆయన మొదటి నుంచి చూపించిన విశ్వరూపాలు కొన్ని కొన్ని మనం గమనించినట్లయితే యశోదమ్మకు చూపించినప్పుడు సర్వ బ్రహ్మాండములు తనలో చూపించాడు. అదేవిధంగా సభలో చూపించినప్పుడు సర్వ దేవతాత్మకుడిగా చూపించాడు. అక్కడ కృష్ణుడు ఉన్న రూపాలను మనం పరిశీలిస్తే
దేవతలు, దేవతాంశలైనటువంటి వారు వీరందరూ కృష్ణ స్వరూపులను గోచరిస్తున్నారు. అంటే నేను వీరందరి రూపంతో అవతార కార్యం చేయడానికి వచ్చాను చెప్పడం అక్కడ ఉన్న అవతరి. అలాగే అర్జునుడి ముందు చూపించినప్పుడు ఆయన కాలోస్మి లోకక్షయం ప్రభుత్వం అని చెప్పాడు. నేను ఈ సమస్త ప్రపంచాన్ని లోపమైనటువంటి కాలస్వరూపుడిని చూపించాడు. ఇది కాలస్వరూపం అంటే మొదటి సర్వ బ్రహ్మాండములు తనలో చూపించడం, సర్వదేవతాత్ముడిగా గోచరించడం, కాలస్వరూపుడిగా ప్రకటింపబడడం, విశ్వరూపాన్ని గమనించడం. దీన్ని బట్టి కాలరూపుడై, విశ్వరూపుడై అంటే సర్వ బ్రహ్మాండముల రూపుడై విశ్వాన్ని నిర్వహించే దేవతల ముక్తయ్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నమస్కారం చేసుకుంటూ, భీష్ముడు ఎప్పుడైతే రథంపై పతనమై అంపశయ్యంపై ఉన్నాడో అటుపై మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు. తర్వాత రోజు నుంచి ఈసారి సర్వసేనాధ్యక్షుడిగా ద్రోణుని ఎంచుకున్నారు. ఇక్కడ కర్ణుడు కూడా ఆ విషయంలో చాలా సంతోషించి ద్రోణాచార్యుని అధ్యక్షత్వాన్ని అంగీకరించాడు. అప్పుడు ఆయన మళ్ళీ యుద్ధంలోకి ప్రవేశించాడు కర్ణుడు. భీష్ముడు యుద్ధం చేస్తున్నంతసేపు ఆయన లేడు. దానికి కారణాలు మనం చెప్పుకున్నాం. అయితే భీష్ముడు అప్పశక్తి మీద ఉన్నప్పుడు మాత్రం ఏకాంతంలో కర్ణుడు వెళ్తాడు. భీష్ముడు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఎప్పుడైతే నిలబడ్డాడో ఎవరు అని కళ్ళు తెరిచి చూశాడు భీష్ముడు. కురుశ్రేష్ఠ, నేను రాధేయుని, నన్ను పోల్చుకున్నావా? నువ్వు ఎప్పుడు ఎవరినైతే ద్వేషిస్తావో ఆ కర్ణుడిని నేను అన్నాడు. వెంటనే భీష్ముడు అంటున్నాడు, నాకు ద్వేషుడంటే ఎవరు లేదన్నా, నీ మీద నాకు అసలు ద్వేషం లేదు, ఇది నువ్వు తెలుసుకో. నచ్చోస్తి మే తాత పై సత్యం ప్రవీణితే. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతులైన మహాభావుడే, అందుకే నాకు ద్వేషం లేదు. పైగా నువ్వు ఒక మాట అన్నావు, సత్యం చెప్తావు అని నన్ను నమస్కరిస్తూ చెప్పేదే, నేను ఎప్పుడు సత్యమే చెప్తున్నాను. నేను పరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే నీ కారణంగా దుర్యోధనుడు మరింతగా పాండవులపై ద్వేషం పెంచుకుంటున్నాడు. ఆ ద్వేషాన్ని తొలగించడానికి, నీ కారణంగా రెచ్చిపోతున్న దుర్యోధను నిగ్రహించడానికి శాంతి కోసం నేను మాట్లాడుతూ వచ్చాను. అదే తప్పరుడు కాదు. నీ బుద్ధి పెడతోను పట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నీ పరాక్రమం, నీ బ్రహ్మణ్యత్వము, నీ దానగుణం, ఈ మూడు నేను ఎప్పుడు పొగుడుతూనే ఉంటాను. అయినప్పటికీ దుర్యోధన్ని మరింత ప్రేరేపించిన నువ్వు కారణమైన వాడు అని నిన్ను నేను నిగ్రహిస్తుంటాను అని చెప్పిన తర్వాత భీష్ముడు ఇంకో మాట అన్నాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు అంటూ ఈ వైరాలు, ఈ వంశక్షయాలు ఇవన్నీ కూడదు ఉద్దేశంతోనే నేను అందరూ క్షేమంగా ఉండాలని నేను మాట్లాడానని చెప్పినప్పుడు పశ్చాత్తప్తుడై కర్ణుడు భీష్ముడిని నమస్కారం చేస్తున్నాడు. తర్వాత నేను ఇంక యుద్ధంలో పాల్గొనవచ్చా అని భీష్ముడు అనుమతి తీసుకుని తర్వాత పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు అధ్యక్ష స్థానం ద్రోణుడికి ఇచ్చారు. ఆ విషయంలో కర్ణుడు కూడా ప్రత్యేకంగా ద్రోణుడికి ఇవ్వాలి అని దుర్యోధనతో చెప్పిన వాడిగా మొత్తానికి ద్రోణుడు సర్వసేనాధ్యక్షుడిగా యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది 11వ రోజు నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం. 10 రోజులు భీష్ముడు యుద్ధం, 11వ రోజు నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం అని యోధులంతా యుద్ధరంగంలో ఉన్నారు. ఇందులో జరుగుతున్న యుద్ధములు చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి. అయితే మన యుధిష్ఠిరుడికి రక్షణగా మొత్తం పాండవ సేనంతో ఉంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఈ యుద్ధంలో యుధిష్ఠిరుడిని బంధించాలని నిర్ణయించుకున్నాడు. అది తెలిసి ఆ విధంగా ఉన్నారు. మన వాడికి అంటే ఎవరికి ధృతరాష్ట్రుడికి అలవాటైన ప్రకారంగానే మొదటి రోజు యుద్ధంగానే రాత్రి అంటున్నాడు, ఆచార్య ఏమైనప్పటికీ మీకు అర్జునుడంటే ఎక్కువ ప్రేమ, పాండవులంటే కూడా పక్షపాతం ఉంది కనుకనే మీరు పూర్తి ప్రతాపం చూపించడం లేదేమో అనిపిస్తుంది. వీడికి ఒక అలవాటు. అలా అంటూ ఉంటే వాళ్ళు ఉద్యోగిస్తారేమో అని ఆశ. వెంటనే నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమే, కానీ నేను పక్షపాతం చేత కాదు, కానీ అర్జునుడు కానీ నిలబడితే మాత్రం ఎదుర్కోవడం కష్టం. వీరుడిని అర్థం చేసుకోగలరు. అతని దగ్గర ఎటువంటి ప్రతాపం ఉందో నాకు తెలుసు. నువ్వు కృష్ణార్జునుడు నాకు ముందుకు రాకుండా విరోధించే ఏర్పాటు చేయు, నేను ఏదో విధంగా యుధిష్ఠిరుడిని బంధించి సులభంగా మిగిలినటువంటి వీరుని కూడా పరిహరిస్తాను అని చెప్పగానే దుర్యోధనుడు అప్పుడు తనకు ఒకప్పుడు పాతాళ లోకంలో సహకరిస్తామని మాట ఇచ్చినటువంటి రాక్షసుల గుంపుని పిలిచాడు. వాళ్ళ పేరు సంశప్తకులు. వీళ్ళు చాలా భయంకరమైనటువంటి రాక్షసేన. వీళ్ళ సంఖ్య కూడా వివిధములుగా ఉంది. ఒక గుంపుతో ముందు వచ్చారు. ఈ సంశప్తకుల్ని కృష్ణార్జునుడిని పంపించి దారి మళ్లించాలని ప్రణాళిక చేసి దుర్యోధనుడు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండగా దూరం వెళ్ళిపోతే తాము యుధిష్ఠిరుడిని ఆక్రమించవచ్చు అనేటువంటి ప్రణాళిక దుర్యోధనుడికి. ఆ విధంగా ప్రణాళిక చేశారు. ఇప్పుడు గరుడ వ్యూహం అనే దాన్ని రచించాడు మన ద్రోణుడు. ఆ వ్యూహం ప్రకారంగా వాళ్ళందరూ ఉన్నారు. ఈ లోపల కృష్ణార్జునుడు ముందు భగదత్తుడు నిలబడి యుద్ధం చేస్తున్నాడు. భగదత్తుడు అంటే నరకాసురుని యొక్క పుత్రుడు.
నరకాసుర సంహారం చేశాక ప్రాగ్జ్యోతిషపురానికి ఇతన్ని మళ్ళీ ప్రభువుగా చేసే కృష్ణ పరమాత్మ. అయినప్పటికీ వాడు కౌరవ పక్షం నుంచి పోరాడుతున్నాడు పాండవులకు ప్రత్యర్థిగా. ఆ భగవంతుడు వేస్తున్న బాణాలన్నిటికీ కూడా అర్జునుడు సమాధానాలు చెప్తున్నాడు. ఎన్ని అస్త్రాలు వేసినవన్నీ వ్యర్థమవుతున్నాయి. ఇప్పుడు చివరికి వైష్ణవాస్త్రం తీశాడు భగవంతుడు. ఆ వైష్ణవాస్త్రం తీసి ప్రయోగిస్తున్నాడు. అది మహాశక్తివంతమైంది. అది తగిలితే దాన్ని తట్టుకోవడం మహాకష్టం. అలాంటి వైష్ణవాస్త్రం ప్రయోగించినప్పుడు అది విప్పులు కొక్కుతూ వస్తున్నాయి. అందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అస్త్రం జాక్షోద్యమానంగా వస్తున్నది. పైగా భగవంతుడు మంత్రించి వదిలిన అస్త్రాన్ని చూడగానే అర్జునుడికి కూడా అర్థమైంది అదేమిటో. వెంటనే అస్త్రాన్ని సంధించబోతున్నాడు, కానీ అది సంధించే లోపల అర్జునుడు దూసుకొస్తున్నది. అయితే కన్ను మూసి కన్ను తెరిచేలాగా కృష్ణ పరమాత్మ ఒక్కసారి రథాన్ని పైకి లేపి తాను నిలబడ్డాడు. ఒక్కసారి రథం మీద ఆ వస్తున్న దివ్యమైన వైష్ణవాస్త్రం కృష్ణుని హృదయాన్ని తాకి ఆయన లీనమైపోయింది. అది కానీ తగిలితే అర్జునుడు నిలబడేవాడు. కృష్ణ పరమాత్మ ఎలా రక్షించుకున్నాడు చూడాలి. పైగా అది ఎలా లీనమైందంటే మెడలో వైజయంతి మాలగా మారిపోయింది ఆ వైష్ణవాస్త్రం. వైష్ణవాస్త్రాన్ని తప్పుకునే శక్తి ఎవరు ఉంటుందండి? విష్ణువుకే ఉంటుంది. దీన్ని బట్టి కృష్ణుడు సంపూర్ణమైన నారాయణ స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ఆ విధంగా వైజయంతి మాలగా మారిపోయిందో ఒక్కసారి గగనం నుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించి నారాయణ కేశవ అంటూ భగవన్నామతో స్తుతిస్తూ ఉన్నారు. పైగా అర్జునుడికి వీడు ఉక్రోషం వచ్చింది. నువ్వేమన్నా యుద్ధం చేయదన్నా, ఆయుధం పట్టనన్నా, సరే ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు, కానీ నా వీరత్వాన్ని అవమానించి నేను వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కొంటానికి సిద్ధపడుతూ ఉండగా నువ్వు అడ్డుకుడు దాన్ని లేదని చేసుకున్నావు కదా అంటే కృష్ణుడు మందహాసం చేసి, అర్జున ఆ అస్త్రం గురించి నీకు తెలియదు, తెలుసుకో. ఎందుకంటే అస్త్రం సామాన్యమైనటువంటిది కాదు. దాని వెనకాల చాలా కథ ఉంది. ఆ వైష్ణవాస్త్రం ఎవరు తట్టుకోలేడు, విష్ణువు తప్ప. అందుకు నేను దాన్ని నిగ్రహించాను అంటూ కృష్ణుడు తనదైన ఒక తత్వాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. చతుర్మూర్తి రహం శశ్వత్ లోకత్రాణార్థం ఉద్యత ఆత్మానం ప్రవిభజ్యేహ లోకానాం హితమానదే. నాకు 4 రూపాలు ఉంటాయి. నన్ను నేను 4 రూపాలుగా లోకహితం కోసం విభజించుకున్నాను. ఆ 4 రూపాలు ఇప్పుడు వివరిస్తున్నాను అంటే కృష్ణుడు ఇక్కడ తన తత్వాన్ని చెప్తున్నాడు. ఏకామూర్తి తపశ్చర్యాం కురుతే మే భూస్థిత అపరా పశ్యతి జగత్కుర్వాణం సంవసాతుని అపరా కురుతే కర్మ మానుషం లోకమాశ్రిత చేతే చతుర్థీత్వపరా నిద్రా వర్ష సహస్రికం. ఇందులో విశేషం ఏంటంటే, ఒకటి నా రూపాల్లో మొదటిది నిరంతరం బదరికాశ్రమంలో తపస్వరూపంలో ఉంటుంది. ఇది నరనారాయణలో ఒకటైనటువంటి నారాయణ. ఇది బదరికాశ్రమంలో ఉన్న రూపం. రెండవది సర్వ జగత్తుని సాక్షిగా గమనించేటువంటి పరమాత్మ స్వరూపం. మూడవది మానవ లోకంలో అవతరించి జగత్ కళ్యాణం చేసేది. నాలుగవది ప్రళయకాలంలో నాగశైలిని యోగ నిద్రాముద్రితోనే ఉంటాడు. ఈ విధంగా 4 రకాల మూర్తులు ఉంటాయి. మరి సృష్ట్యారంభంలో ఆ యోగ నిద్రలో ఉన్న నేను తిరిగి కళ్ళు తెరుస్తాను. అప్పుడు చాలా మంది దేవతలు వచ్చి నన్ను అనేక రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. అప్పుడు భూదేవి ఒక కోరిక కోరుకున్నది ఒక సమయంలో. ఏమనంటే, నీ వల్ల నాకు మంచి సంతానం కలగాలి. ఆ సంతానం ఈ జగత్తులో ఎవరూ జయించలేనంత శక్తివంతుడి ఉండాలి. అతని దగ్గర అమోఘమైన అస్త్రం ఉండాలి. అది వైష్ణవాస్త్రమే ఉండాలి అని భూదేవి కోరుకుంది. నేను సరే అన్నాను. ఆ కోరిక ప్రకారంగా భూదేవి కలిగిన వాడే నరకాసురుడు. అప్పుడు నేను వైష్ణవాస్త్రం ఇచ్చాను. అతడు నా చేతిలో నరకాసురుడు మరణించాడు. అతను మరణించిన తర్వాత అస్త్రం భగవంతుడు వచ్చింది. ఆ భగవంతుడే ఇప్పుడు ఆ వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇచ్చిన నేనే తిరిగి దాన్ని స్వీకరించాను అని కృష్ణ పరమాత్మ ఈ తత్వాన్ని ప్రకటించారు. దీన్ని బట్టి కృష్ణుడు ఏమిటి అనేది మరింత స్పష్టమవుతుంది. భగవానుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ కూడా ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు, అర్జునుడిని కాపాడాడు. ఒక మాట అన్నాడు ఆయన, అన్నీ విడిచిపెట్టి నన్ను ఎవరు శరణని ఆశ్రయిస్తారో వారిని నేను కాపాడుకుంటాను అభివృద్ధించాడు కదా. మొట్టమొదటి రోజే మనం ఈ మాట చెప్పుకున్నాం. ధర్మరాజు ఈ మాట పాండవులందరి పక్షాన పలికాడు. అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పరిపాస్తే అని చెప్పిన దానిలో యోగక్షేమం వహామ్య. ఎందుకంటే నిత్యాభియుక్త, వారి నిత్యాభియుక్తులు కనుక వారి యోగక్షేమం నేను చూస్తాను అని ప్రతిజ్ఞ పట్టాడు కదా. ఆ ప్రతిజ్ఞ చూపించాడు. నిజంగా పాండవ బంధు అన్నందుకు తనని నమ్ముకుని ఆశ్రయించినటువంటి పాండవుని ఎలా కృష్ణుడు రక్షించాడు అంటే భగవంతుడిగా తాను చూపించిన భక్తవాత్సల్యం ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇది భాగవతుల్ని భగవంతుడు అనుగ్రహించే భాగవత తత్వం. ఇది ఈ దివ్య ఘట్టంలో కృష్ణ పరమాత్మ తనదైన స్వరూపాన్ని చక్కగా బోధించాడు. ఆ తర్వాత భగవంతుడి మీద విజృంభించి అర్జునుడు దివ్యమైన అస్త్రాలతో అతన్ని సంహరించాడు. అర్జునుడే భగవంతుని సంహరించాడు.
ఆ తర్వాత మళ్ళీ తర్వాత యుద్ధంలో సంసప్తకుల్ని తరిమి కొడుతూ వెళుతున్నటువంటి కృష్ణార్జునుల వైపు అద్భుతంగా వర్ణిస్తాడు వ్యాస భగవానుడు. ఎందుకంటే సంసప్తకులు సామాన్యులు కాదు. వాళ్ళతో అర్జునుడు అనేక రకాల దివ్యాస్త్రాలు ప్రయోగిస్తాడు. ఆఖరికి రథంతో వెళ్తున్న కృష్ణుడికి కూడా అర్జునుడు ఎక్కడున్నాడో కనబడలేదు. అలా ఉంది అక్కడ. అంత చిన్న చెట్లు కమ్మాయి అక్కడ. మరి అర్జునుడు వేసిన దివ్యాస్త్రం వల్ల అందరికీ అనేక అర్జునులు కనబడటం మొదలుపెట్టారు. ఆ సంసప్తకుల్లోనే ఒకటికి ఇంకొకరు అర్జునులు కనబడుతున్నారు. దానిలో అర్జునుడు కొట్టాలనే ఉద్దేశంతో ఒకరినొకరు చెప్పుకున్నారు. అలా చాలా మందికి సంబంధించాడు. అద్భుతమైన పరాక్రమాలు చూస్తాడు అక్కడ అర్జునుడు. కొంతసేపు అయిన తర్వాత ఆ సంసప్తకుల్ని తరిమి కొడుతూ వెళుతూ ఉండగా ద్రోణుడు చెప్పినట్లుగానే వాళ్ళిద్దరిని దూరం చేశాడు. చాలా దూరం చేశాడు. అప్పుడు వేసింది పద్మవ్యూహం. దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు. ఈ పద్మవ్యూహం ఛేదించిన సామాన్యమైన అంశం కాదు. అక్కడ ఈ జ్ఞానంతో ఉన్నది అభిమన్యుడికి. అందుకే పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి ఒక్కరికే తెలుసు. అర్జునుడికి తెలుసు, వాడు అభిమన్యుడికి తెలుసు. అభిమన్యుడు ఇక్కడ లేడు. ఆ కారణంగా అర్జునుడు అక్కడ లేడు కనుక అభిమన్యుడు అందరూ కోరుకున్నారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి సన్నద్ధుడయ్యాడు. అయితే యుధిష్ఠిరుడు భీమసేనుడు చెప్పినది ఏంటంటే, నువ్వు లోపలికి వెళితే మేము నీతో పాటు లోపలికి వస్తాం, మనందరం కలిసి శత్రువుని సంహారం చేద్దాం. ఇదే ప్రణాళిక. ఆ విధంగా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అభిమన్యుడు లోపలికి వెళ్ళాడో మిగిలిన వారు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు జయద్రథుడు. ఆ జయద్రథుడికి మరొక పేరు సైంధవుడు. ఈ కథ నుంచే మనకు సామెత వచ్చింది, సైంధవుడిలా అడ్డం పడ్డాడని. చాలా సామెత వాడతారు కానీ ఎందుకు తెలియదు. సైంధవుడు యుధిష్ఠిరుడు భీమసేనుడు మొదలైన వాళ్ళు లోపలికి రాక అడ్డుకున్నాడు. వాళ్ళని అడ్డుకునే శక్తి సైంధవుడికి ఎలా వచ్చింది? ఇది కూడా ఆలోచించవలసిన అవసరం. జయద్రథుడు పరమ దుర్మార్గుడు. సోదరి వరసైనటువంటి ద్రౌపదిని చెరబెట్టబోయాడు. భీమసేనుడు గట్టి శిక్ష ఇచ్చాడు కానీ యుధిష్ఠిరుని కారుణ్యం వల్ల ప్రతికి బయటపడ్డాడు. ఇది అరణ్య పర్వంలో ఉన్నప్పుడు కదా. అటు తర్వాత సైంధవుడు ఒక భయంకరమైన తపస్సు చేసి రుద్రుని ప్రసన్నం చేసుకున్నాడు శివుడికి. ఆ తపస్సుకి సంతోషించి శివుడు ఏం వరం కావాలన్నాడు? నాకు ఈ పాండవులందరినీ సంహరించాలి అన్నాడు. అది నీ వల్ల కాదు అని చెప్పాడు శివుడు. ఎందుకంటే కృష్ణుడు ఎవరికి రక్షణగా ఉన్నాడో వారిని వేడి చేయలేవు. కృష్ణ హృదయం నా హృదయం రెండు కాదు, నేను ఇద్దరం ఒక్కటే తెలుసుకో. కానీ తపస్సు చేసేవారికి ఇంకేదైనా కోరుకోన్నాడు. పాండవులు ఒక్క పూటైనా అడ్డగించే శక్తి నీవయ్యా అని ప్రార్థన చేశాడు. మామూలు తనకున్న శక్తితో అడ్డుకోలేడు. అందుకే దైవశక్తిని తోడు తెచ్చుకుని అడ్డుకున్నాడు. దీని వెనకాల కూడా ఈశ్వర సంకల్పం ఏదో ఉంటుంది. మొత్తానికి సైంధవుడు ఒక అతిమానుషమైనటువంటి శక్తి చేత పాండవులను అడ్డుకోగలిగాడు. ఇప్పుడు లోపలికి ప్రవేశించింది కేవలం అభిమన్యుడు మాత్రమే. లోపలికి వెళ్ళలేకపోయాడు. చాలా బాధపడ్డాడు యుధిష్ఠిరుడు. ఒక్కడిని పంపించేనే, ఒక్కడిని పంపాలని వాళ్ళు ఉద్దేశం కాదు, అందరూ కలిసి వెళ్ళాలి. వ్యూహం ఛేదించిన వాళ్ళకి తెలియదు కనుక అభిమన్యుడు ముందు పెట్టుకున్నారు. కానీ అభిమన్యుడు లోపలికి రాణించి వెళ్ళి అడ్డుకున్నాడు సైంధవుడు. మొత్తానికి అభిమన్యుడి పరాక్రమం చాలా గొప్ప అధ్యాయంలో వర్ణింపబడుతున్నది. కానీ మనం ప్రధానంగా భాగవతం కనుక దాన్ని క్లుప్తంగానే స్మరించుకుంటున్నాం. అభిమన్యుడు చూపించిన యుద్ధ నైపుణ్యం సామాన్యమైనది కాదు. అతను చంద్రపుత్రుడు, వర్చస్సుడు అనేటువంటి వాడు అంశం. ఒక్కొక్క అంశం. చంద్రుడు పంపించేటప్పుడు అన్నట్ట ఈయన 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉంటాడు, అది మా దగ్గరికి వచ్చేస్తాడు. అయితే చాలా మంది లెక్క కట్టి ఉపనయనం నుంచి లెక్క కట్టి చూపిస్తాడు. 24 ఏళ్ళు ఉన్నాడు లెక్క చూపించారు. సరే, మొత్తానికి యువకుడుగా ఉన్నప్పుడే ఆయన వచ్చి పరిపూర్తి చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవతాంశాలుగా వచ్చిన వారందరికీ కూడా ఎంత తొందరగా ఈ మానవ ఉపాధి విడిచిపెట్టి అక్కడ వెళ్ళిపోతామని ఉంటుందండి లోకక్షేమం కోసం వచ్చిన. ఇది మనం గమనించితే భారతంలో చాలా విషయాలు అర్థమైపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మొత్తానికి అభిమన్యుని అందరూ చుట్టుముట్టి భయంకరంగా ధర్మ విరుద్ధంగానే సంహరించారు. అభిమన్యుడు మరణించాడు. ఈ వార్త తెలిసిన తర్వాత యుధిష్ఠిరుడు గౌరవను విలపించాడు. ఇప్పుడు అర్జునుడు వస్తే ఏం చెప్పగలం? పై ఎటువంటి వీరుడు మరణించాడు, వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ సమయానికి కృష్ణార్జునుడు రాలేదు. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ సంసప్తకుల్ని తరిమి కొడుతూ వాళ్ళని యుద్ధంలో నిర్జించి తిరిగి వస్తున్నారు కృష్ణార్జునుడు. దగ్గరికి వస్తూ ఉండగానే అపశకునములు తోచాయి అర్జునుడికి. కృష్ణుడు సత్పట్టింది రథాన్ని తెల్లగా తీసుకువెళ్ళేటప్పటికల్లా వార్త తెలిసింది. అర్జునుడికి చాలా బాధ కలిగింది. పైగా ధర్మరాజు చెప్పాడు, మేము ఎంతో ప్రయత్నించాం లోపలికి వెళదామని. మేముగా లోపలికి వెళ్ళుంటే వేరే విధంగా ఉండేది. వెళ్ళనివ్వకుండా సైంధవుడు అడ్డుపడ్డాడు అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు అగ్నిని రవించి అగ్ని ముందు భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయంలోగా నేను సైంధవుడిని కానీ సంహరించకపోతే ప్రజ్వలిస్తున్న అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ పెట్టాడు.
ఈ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించి కౌరవ సేనల్లో కూడా తెలిసి వాళ్ళ భయం ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపోయారు అందరూ. కృష్ణుడు ఈయన ప్రతిజ్ఞ పెట్టిన వెంటనే తన చేతిలో పాంచజన్యాన్ని తీసుకుని శంఖనాదం చేశాడు ఒకసారి. దానితో కృష్ణ సహాయం లభించినట్లు కూడా భావించడంతో మరింత భయం కలిగింది అతనికి. మొత్తానికి ప్రతిజ్ఞ తర్వాత తన శిబిరంపై పక్షుడు నడుస్తున్నాడు కృష్ణుడితో పాటు. అప్పుడు కృష్ణుడు నువ్వేమి తెలియదు, ముందు వెనక ఆలోచించకుండా ఎవరితో సంప్రదించకుండా అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేసేవే తప్పు కదా. రేపు సాయంత్రం లోపల జయద్రథుడిని సంహరించడం అనేటువంటి సామాన్యమైన అంశం కాదు. అందులో జయద్రథుడిని ద్రోణుడు రక్షిస్తున్నాడు. ద్రోణుడు వ్యూహములు సామాన్యం కాదు. దానితో పాటు మిగిలిన మహావీరులు ఉన్నారు. ఇందరి చేత రక్షింపబడిన జయద్రథుడిని సాయంత్రం లోపల సంహరించడం సామాన్యమైన అంశం కాదు. ఏ ధైర్యం చేసుకుని ప్రతిజ్ఞ పెట్టావంటే అర్జునుడు నమస్కారం చేసి నువ్వున్నావనే ధైర్యంతో కృష్ణుడున్నానే ధైర్యం. ఆయన ఒక మాట ఇప్పుడు భాగవతంలోనే నేనున్నానని ముందుకెళ్తే వాడికి నేను ఉంటాను అని చెప్పాడు ఒక విషయం. అందుకే బాల్యంలో ఆ గోకులంలో ఆయనతో పాటు గొప్ప బాలకులు ఉన్నప్పుడు అక్కడ అఘాసురుడు ఉన్నప్పుడు కొండ చిలువ ఆకారం ధరించుంటే బహు నుంచి చంపిన కృష్ణుడుండ మనకు భయమేరా అంటూ ఆ గోప బాలులందరూ కూడా బకాసురుని సంబంధించిన కృష్ణుడు మనతో ఉన్నాడు కనుక మనం ఇందులోకి వెళ్ళచ్చు పర్వాలేదని పాము నోట్లో వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు అర్భకులెల్లా బాము దివిజాంతకుడవుత ఎదురుంగ రక్కట నిర్భయులై ఎదుర్కొని రిమేగలనచ్చు. వీళ్ళంత ధైర్యం కలిపారు. వాళ్ళు పాము అనుకున్నారు కానీ రాక్షసులకు తెలియదు. పామేనా ధైర్యంగా ఎలా కట్టగలిగారంటే మేగలనచ్చు, నేనున్నాననే ధైర్యంతో మీరు దూరేరు కనుక నేనున్నాననే ధైర్యం ఉన్నవాడికి నేను ఉంటాను కనుక నేను ప్రవేశిస్తాను. లోపల ప్రవేశించాను మహానుభావుడు. అందుకే భక్తులు ఎందుకు దూరుతూ అందులో దూరుతాడు భగవంతుడు. భక్తులు వెంట భక్త వాత్సల్యం. ఆ కారణం చేత ఆయన ఉన్నాడనే ధైర్యంతో నేను ప్రతిజ్ఞ పెట్టాను అంటే ఇంకో మాట అన్నాడండి. స్వామి నువ్వెక్కడుంటే అక్కడ జయం ఉంటుందని నాకు తెలుసు, అదే నా ధైర్యవంతమే అని ఒక అత్యద్భుత భావాన్ని ఇక్కడ వ్యాసం చెప్తున్నాడు. సత్పురుషులలో వినమ్రత ఎంత సహజంగా ఉంటుందో ఉపమానాన్ని బట్టి తెలుసుకోవాలి. వినమ్రత సత్పురుషుల లక్ష్యం. వినమ్రత లేకపోతే సత్పురుషులు కావడం కూడా తెలుస్తుంది. సత్పురుషుల్లో వినమ్రత ఎంత సహజంగా ఉంటుందో, యజ్ఞంలో సంపద ఎంత సహజంగా ఉంటుందో, వేదవేత్తలలో సత్యం ఎంత సహజంగా ఉంటుందో, నారాయణుడి దగ్గర జయం అంత సహజంగా ఉంటుంది. మంచి మాటలు చెప్పాడు. దీంట్లోనే మంచి హితోపదేశం కూడా ఉంది. ధ్రువో నారాయణో జయ. ఈ వాక్యం అర్జునుడు చెప్తాడు. నారాయణుడు ఉన్న చోట జయం నచ్చం కదా. ఆ సమయంలో విలపిస్తున్నటువంటి సుభద్రను అభిమన్యుని భార్యని ఉత్తరని ఊరడించి అక్కడి నుంచి ఎవరి శిబిరాలు వారు చేస్తున్నారు. ముందు అర్జునుడితో పాటు కృష్ణుడు అర్జునుడి శిబిరంలోకి వెళ్ళాడు. ఆ రాత్రి వేళ అర్జునుడు యథాప్రకారంగా పూజ చేసుకుంటున్నాడు. ఇంత యుద్ధంలో కూడా వారుకున్న నిత్యానుష్ఠానాలు మానలేదు. తెలుసు అంటే వాళ్ళ యుద్ధములన్నీ పద్ధతులుగా జరుగుతున్నాయి. యుద్ధం కూడా నియమాలు ఉంటుంది. ఏ సమయంలో యుద్ధం చేయాలి, ఏ సమయంలో విరామం. అదే రాక్షసంగా యుద్ధాలు ఒకరి మీద ఒకటి చేయట్లేదు, నియమరహితంగా లేదు. ఇప్పుడు యుద్ధ నీతి అనేది పోయింది. ఒక ఆయన తుపాకీ గుండు కనిపెట్టిన తర్వాత యుద్ధ నీతి పోయిందని. యుద్ధ నీతి పోయింది కాబట్టి హింసే ఉన్నది. అంతేకాదు కురుక్షేత్రంగా ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రజాబాహుళ్యానికి దూరంగా ఉంటుంది. యుద్ధం రాజుల మధ్య కానీ రాజ్యాల మధ్య కాదు. ప్రజాక్షేమం కాపాడబడాలి. అంత చక్కటి ఆలోచన. ఇలాంటి యుద్ధ నీతి గొప్ప నాగరిక దేశమైన భారతదేశంలోనే మనకు కనబడుతుంది. ఎక్కడా కనబడుతుంది అంటే ఆనాటి కాలానికే భారతదేశం ఎంత నాగరికమైనది, ఎన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ నియమాలు పద్ధతులు ఉంటాయంటే ఏది నాగరికంగా వైజ్ఞానికంగా ఎదిగిన జాతో ఆ జాతికి ఉండే నియమాలు పద్ధతులు. అది భారత జాతి భూమిలో అందరికంటే ముందే ఎదిగిన సంస్కృతి పరంగా నాగరికత పరంగా అభ్యుదయాన్ని సాధించిన గొప్ప జాతి అని రామాయణ భారతాల వల్ల మనకు తెలుస్తుంది. మొత్తాన్ని వాటి యుద్ధంలో అలా ఉన్నాయి. అదే పద్ధతులు. ఆ రాత్రి శిబిరంలో తాను ఎప్పుడూ చేసే శివపూజ చేసే అర్జునుడు నిత్య శివారాధన. భారతంలో శివతత్వం మనం పరిశీలిస్తే పాండవులు ఐదుగురు పేర్లు శివుడి పేర్లు. అది విశేషమైన అంశం. దాని వైదిక వాంగ్మయంతో పరిశీలించి చెప్పాలి. వాటి అర్థములు కూడా గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. మొత్తానికి అర్జునుడు శివపూజ చేసుకున్నాడు. ఇద్దరు ఆచరణ చేసి అక్కడ దర్భలు పరచి ఆయుధాలు పెట్టి శివుని స్మరించుకుని పూజించుకున్నారు. అదే విధంగా అంటే తతస్పృష్టోదకే పాఠ్యే వినీత పరిచారకా దర్శయంతోంతికే చక్రువు నైషం త్రయంబకం బలినం. త్రయంబకుడైన శివుని ఆరాధన చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పువ్వుల్లో శివుడిని ఆరాధించగా మిగిలిన మరికొన్ని పువ్వులు ఉన్నాయి. అక్కడ కృష్ణుని ఒక ఉచితాసనంపై కూర్చోబెట్టి కృష్ణుని పాదాలపై
ఆయన కూర్చున్న తొడలపై భుజాలపై శిరస్సుపై కూడా పువ్వులు వేసి నమస్కారం చేస్తున్నాడు అర్జునుడు. అడగడు అర్జున నిశ్చింతగా నిద్రపో, యుద్ధ సంగతి రేపు చూసుకుందాం అని చెప్పి కృష్ణుడు తన శిబిరాన్ని తాను వెళ్ళిపోయాడు. అర్జునుడు ఆయన శిబిరంలో ఆయన ఉన్నాడు. కృష్ణుడు తన శిబిరంలోకి వెళ్ళి తన శరీరం మీద కూర్చొని ఒక్కసారి యోగ మార్గంలో ధ్యానం చేసుకుంటూ సమాధి స్థితిలో కొంతసేపు ఉండి తర్వాత కనులు తెరిచి తన సారథి అయినటువంటి దారుకుడు పిలిచాడు. ఇప్పుడు సారథ్యం నుంచి కృష్ణుడు, ఆయన సారథి దారుకుడు, ఇప్పుడు సమాజంలో ఉన్నాడు దారుకుడు. అక్కడ ఆయన పిలిచి అర్జునుడు ఎవరికీ సాధ్యం కానంత ప్రతిజ్ఞ పట్టాడు. ఆ దుశ్సాధ్యమే అయినప్పటికీ అది నెరవేరేలా నేను అర్జునుడికి సహాయపడాలి. నువ్వు రేపు తెల్లవారుగానే ఆయుధాలతో రథాన్ని సిద్ధం చేయి, నేను చెప్పగానే మనం బయలుదేరాలి అంటే ఆదేశాలు ఇచ్చాడు. ఇలాగ అక్కడ కృష్ణుడు ఉంటూ ఉంటే అర్జునుడు తన శిబిరంలో నిద్రలోకి దారుకున్నాడు. నిద్రలోకి వెళ్లే ముందు తనకి అరణ్య పర్వంలో అంటే అరణ్యవాస కాలంలో ధర్మరాజు ద్వారా లభించినటువంటి మంత్రాన్ని ఒకసారి స్మరించుకున్నాడు. అది ప్రతిస్మృతి విద్య. ఈ ప్రతిస్మృతి విద్యతోనే ఆయన శివునికి తపస్సు చేసి కిరాతరూపంగా శివుని యొక్క దర్శనాన్ని పొంది ఆయన అనుగ్రహాన్ని పాశుపతాస్త్ర సిద్ధిని పొందాడు. ఆ మంత్రాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. ఇది ఒక మంచి విధానం అండి. శాస్త్రంలో చెప్తారు, రామకృష్ణ పరమహంస ఈ విషయాన్ని చెప్తారు. ఒక దేవతని ధ్యానం చేసుకుంటూ నిద్రపోయి మళ్ళీ వేస్తూనే ఆ దేవతని ధ్యానిస్తే మధ్యలో నిద్రంతా కూడా సమాధి స్థితితో సమానం చెప్పాడు. ఆ నిద్రతో ఏ కళ వచ్చినది వేరే విషయం, కానీ నీకు స్పృహ ఉండగా ఒంటి మీద అది తలంచుకుంటూ నిద్రలోకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి లేచేటప్పుడు తన్మంత్రంతో ధ్యానంతో లేవడం అనేది గొప్ప సాధన. ఇది ఎలాంటిదంటే స్థూల సూక్ష్మ శరీరంలో మనకు జాగ్రత్త అవస్థలో పూర్తిగా స్థూల శరీర స్పృహ ఉంటుంది, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం ఉంటుంది. స్పృహ విషయంలో ఈ స్థూల సూక్ష్మాల సంధి స్థితి చాలా విశేషమైనది. అందుకే మెలకువ నుంచి నిద్రలోకి వెళ్ళేటప్పుడు, నిద్రలోంచి మెలకువలోకి వచ్చేటప్పుడు ఈ రెండు స్థితులు చాలా ప్రధానం. అందుకే పగలంతా మీరు ఎలా ఉన్నా రాత్రి పడుకునేందుకు ప్రశాంతమైనటువంటి సద్భావాలు ఉంటాయి, లేచే ముందు కూడా అలాగే ఉంటాయి. అనుశాసన పర్వంలో భీష్ముడు చెప్తాడు ఈ విషయాన్ని. ప్రొద్దున లేచేటప్పుడు ఎటువంటి స్థితిలో నువ్వు ఉంటావో ఆ స్థితి రోజంతా ఉంటుందని చెప్పాడు. అందుకే మనకి శుభోదయం అని చెప్పడం, లేస్తూనే మంచం మీద కూర్చుని గురువుల్ని ధ్యానించడం, పెద్దల్ని ధ్యానించడం, దేవతల్ని ధ్యానించడం పద్ధతులు చెప్పారు. అది విశేషం, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ప్రతిస్ఫూర్తి విద్యని మననం చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. అలా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కొంతసేపు అయిన తర్వాత కృష్ణుడు వచ్చి నిద్రపోయాడు. వెంటనే కృష్ణ ఏం చేయవచ్చు అంటే, అర్జున ఎంత పనిచేశావు నువ్వు, ఎందుకంటే మహాయోధుడు రక్షణలో ఉన్న సైన్యుడిని ఒక్క రోజులో పట్టుకుని సంహరించగలరా, ఇదేమైనా జరిగే పనా, సరే ఒక పని చేస్తాను కదా అని అర్జునుని చెయ్యి పట్టుకుని కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళిపోతున్నాడు. అది ఎలా తీసుకెళ్తుంటే క్రమంగా ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు కూడా ఆ ఆకాశ మార్గంలో గమనం సాగుతుంది కృష్ణార్జునుడి యొక్క గమనం. అర్జునుడు తన గమనం తన చేతిలో లేదు, కృష్ణుడి చేతిలో ఉన్నాడు కనుక ఆయన నడిపించి పెడుతూ ఉన్నాడు. ఆ క్రింద అనేకమైనటువంటి నగరాలు, పట్టణాలు, పర్వతాలు, నదులు ఇవన్నీ దాటుకుంటూ వెళుతున్నారు. అలా క్రమక్రమంగా వివిధమైనటువంటి సూక్ష్మ లోకమును దర్శనం చేసుకుంటూ గగన మార్గంలో ప్రయాణించి హిమవత్ పర్వత ప్రాంతాల్లో దివ్యమైన పర్వత శిఖరాల సమీపానికి చేరుకున్నారు. అక్కడ అనేక రకాల ఆశ్రమాలు, దివ్యమైన శిఖరాలు కనబడుతున్నాయి. హిమవత్ పర్వతం దేవతాత్మ అయినటువంటి దివ్య పర్వతం, అది తపోభూమి. నేటికి కూడా దేవతలు, మహర్షులు, సిద్ధపురుషులు సంచరిస్తున్నటువంటి దివ్యధామం. సనాతన ధర్మానికి అంతటికి కూడా ఆధార స్థానం హిమవత్ పర్వతం. అక్కడున్న గంగా యమునాది తీరాల్లో ఉన్న మహర్షులందరికీ నిత్యం నమస్కరించుకోవాలి. ఈ సమయంలో కూడా ఒకసారి ప్రణమిద్దాం మనందరికీ. గంగా యమునియో గురుచరమ, అటువంటి దివ్యమైనటువంటి ధామములు. అలాంటి ఆశ్రమాల శిఖరాలు చూసుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ ఒక దివ్యమైన పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం ఎలా ఉందంటే సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ అక్కడే ఉన్నాయా అన్నట్లు ప్రకాశిస్తుంది. అంత దివ్యమైన పర్వతం. అక్కడ కృష్ణ పరమాత్మ దిగాడు. ఆయన దిగాడంటే ఆయనతో పాటు అర్జునుడు దిగాడు. ఎక్కడ ఆగాలో ఎక్కడ దిగాలో కృష్ణుడు నిర్ణయం. సువర్ణ కాంతులతో ప్రకాశిస్తోంది ఆ దివ్యమైన హిమవత్ పర్వత శిఖరం. ఆ శిఖరంపై కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం నీడలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. కృష్ణార్జునుడు చూస్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడంటే సమాసాధ్యతు తమ శైలం శైలాగ్రే సమవస్థితం తపో నిత్యం మహాత్మానం అపశ్యత్ వృషభధ్వజం. అక్కడ ఉన్నవాడు వృషభధ్వజుడైన సాంబశివుడు, సదాశివుడు దర్శనమిచ్చాడు కృష్ణార్జున వీరుడు కూడా. కైలాస విశేషాలు చాలా ఉన్నాయి. కైలాసంలో ఒక కైలాసం, దివ్యమైన కైలాసం.
భూమి యొక్క హిమవత్ పర్వత శ్రేణుల్లో ఒక దివ్య కైలాసం ఉంది. ఇది కాక మంగళ పర్వతంలో ఒకటి. మొత్తం చతుర్దశ భూమాలని దాటి దివ్యమైన లోకంగా కైలాసం ఉంది. అలా మొత్తం 5 కైలాసాల వైభవం శాస్త్రంలో వర్ణించబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం మనం ఇక్కడ ఏ దర్శనం అదే చెప్పుకుంటున్నాం. ఆ దివ్యమైనటువంటి కైలాసంలో శివుడు ఎలా ఉన్నాడంటే కోట్ల కొద్ది సూర్యులతో సమానమైన కాంతితో ఉన్నాడు. ప్రసన్నమైనటువంటి సౌమ్యమైన రూపంతో ఉన్నాడు. శూలము ధరించి ఉన్నాడు. జటాధారి అయి ఉన్నాడు. చర్మాంబరధారి అయి ఉన్నాడు. పార్వతీ సమేతుడికి ప్రకాశిస్తున్నాడు. తపోముక్తిగా ఉన్నాడు. ఆయన చుట్టూ అనేక ఋషులు, మునులు, గణాలు ఉంటూ స్తుతిస్తున్నాయి. అప్సరసులు, గంధర్వులు మొదలైన వారు పరమేశ్వరుని సంగీతంతో, నాట్యంతో కీర్తిస్తున్నారు. పరిమళ భరితమైన పుష్పాలతో అర్చన చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన దృశ్యం. వెంటనే కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దోలించి శివుడికి నమస్కారం చేస్తున్నారు. అక్కడ సహస్రమివ సూర్యాణాం దివ్యమానం స్వతేజస సూర్యం జటిలం గౌరం వల్కలాజనవాససం నయనానాం సహస్రశ్చ విచిత్రాంగం మహోజసం సహస్రాక్షాయ ఈడుషే అని చెప్పినట్లుగా అనంత దర్శన శక్తితో శోభిల్లుతున్నటువంటి శివుడు పార్వత్యా సహితం దేవం భూత సంఘైశ్చ భాస్వరై గీత వాదిత్ర సన్నాదై హాస్య లాస్య సమన్వితం వల్గితా స్ఫోటితోత్కృష్టై పుణ్యై గంధైశ్చ సేవితం స్తూయమానం స్తవే తిర్జై ఋషిభి బ్రహ్మవాదిభి భోక్తారం సర్వభూతానాం విశ్వాసధరం అచ్యుతం. ఇక్కడ శివుడు కూడా అచ్యుతం అనే మాటలో చెప్తున్నారు. శాశ్వతం శివమచ్యుతం. ఒకే పరబ్రహ్మం యొక్క పేరు. లోకాది ఎటువంటి వాడైనా శివుడు అంటే లోకములన్నిటికీ ఆది అయినటువంటి వాడు. విశ్వకర్మాణం అజం ఈశానం అవ్యయం మనస పరమం యోనిం ఖవ్వాయం జ్యోతిషాం నిధిం యోగానాం చ పరం ధామ హృష్టం బ్రహ్మవిదాం నిధి చరాచరస్య స్రష్టారం ప్రతిహంతారమేత. సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితులకు హేతువైనటువంటి వాడు. యోగములన్నిటికీ గమ్యమైన పరంధామ స్వరూపుడైనటువంటి స్వామి. అటువంటి ఆ స్వామిని ఉభయులు నమస్కరిస్తున్నారు. ఎలాగంటే పవం దేవం తథా కృష్ణో వాన్మనో బుద్ధి కర్మవిధి. త్రికరణములతో కృష్ణ పరమాత్మ భవుడైన దేవుని స్తుతిస్తున్నాడు. అర్జునుడు కూడా ఆయనతో పాటు కలిసి నమస్కరిస్తున్నారు. నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ వశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే ఈశానాయ వఖగ్నాయ నమో స్పందక ధాతిని. ఇక్కడ కృష్ణార్జునుడు చేసిన శివస్థుతి చాలా విశేషంగా ఉంటుంది. అందున ఈ మార్గశీర్ష మాసంలో ఈ బహుళ పక్షంలో ప్రదోషకాలం వేళమని ఈ ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. చాలా దివ్యమైనటువంటి ఘట్టం. అదేవిధంగా అక్కడ దక్షిణామూర్తి మళ్ళీ అవతరించిన ఆదిశంకరుడు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆరాధన జరిగినటువంటి ఇలాంటి పవిత్రమైన ఈ వేళ, ఈ ప్రదోష వేళ పరమేశ్వరుని యొక్క స్మరణ జరగడం కృష్ణానుగ్రహంగా మనం భావించాల్సింది. ఎప్పుడైనా ఉభయులు వారు స్తుతించారో అప్పుడు శివుడు ప్రసన్న వదనంతో చూస్తూ మందహాసం చేసి, మీకు కావలసినది అక్కడ కనబడుతున్న అమృత సరస్సులో ఉంది, వెళ్ళి నమస్కరించండి, అది గోచరిస్తుంది, దాన్ని సంపాదించుకోండి అని శివుడు చెప్పగానే వారు ఉభయులు ఆ సరస్సులోకి వెళ్ళారు. అక్కడ జ్వాలని వెగదల్లుతున్న పడగలతో ఒక మహాసర్పం గోచరించింది. దాని ప్రక్కన మరొక సర్పం కూడా ఉంది. ఉభయ సర్పములు కూడా అగ్నులు చాలా తీవ్రంగా ఉన్నాయి. వెంటనే వారు ఉభయులు కూడా నమస్కారం చేస్తూ శతరుద్రియాన్ని ఇక్కడ చదివారు. ఆ నమస్కరించి ఏ విధంగా చదివారనేది కూడా చక్కగా వర్ణించాడు వ్యాసదేవుడు. వాళ్ళు జానుభ్యామవలింగత అంటే మోకాళ్ళతో కూర్చుని 2 చేతులు దోడి నుంచి శిరస్సు వంచి శతరుద్రియాన్ని పారాయణ చేశారు. గృణంతౌ వేద విద్వాంసౌ తద్బ్రహ్మ శతరుద్రియం అప్రమేయం ప్రణవతో దత్వా సర్వాత్మనాభవం. సర్వాత్మకుడైనటువంటి ఆ స్వామిని సర్వాత్మ బుద్ధితో అప్రమేయుడైన పరమేశ్వరుని వేద విద్వాంసులు గనక శతరుద్రియంతో స్తుతించారు అన్నారు. అక్కడ శతరుద్రియం అంటే యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్ర నమకం అని చెప్పబడే 11 అనువాకాల మహామంత్ర రాశి. దానితో స్తుతించారు కృష్ణార్జున ఉభయులు. ఎప్పుడైతే శతరుద్రియం స్తుతించారో ఆ 2 ప్రసన్నములై ఒకటి ధనుస్సాకారంలో మరొకటి బాణమాకారంలో గోచరించింది. నమస్తే రుద్రమన్యవతో నైషవే నమః అన్నప్పుడు ఆయుధములు మనకి మంగళకరములుగా మారాలి, ఘోరముగా కనిపించేవి అఘోరముగా మారాలి దాని యొక్క భావం. అందుకు పరమేశ్వరుని ఆ దివ్యాయుధములు 2 కూడా ప్రసన్నములయ్యి సులభముగా అర్జునుడి చేతికి వచ్చింది. అవి పట్టుకు వెళ్ళి శివుని పాదాల దగ్గర పెట్టాడు అర్జునుడు. శివుడు చూసి చిరునవ్వు నవ్వుతుంటే శివుడు నుంచి ఒక పురుషుడు వచ్చాడు.
ఆయన కూడా శివుని వలెనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అర్జునుడికి ఆ ధనుర్బాణాలు ఇచ్చి తాను ఒక చేతితో పట్టుకుని చెవులో ఏదో మంత్రం చెప్తున్నాడు. అలా ఆయన మంత్రం చెప్తూ ఉండగా అర్జునుడికి ఒక్కసారి వెనక వచ్చింది, తన శిబిరంలో దాక్కున్నాడు. ఇది దివ్యమైన ఘట్టం ద్రోణపర్వం. అంటే ఎంతవరకు అతను స్వప్నమా కాదు. అతడు నిద్రపోతూ ఉండగా కృష్ణ పరమాత్మ అతడు సూక్ష్మ శరీరాన్ని అనగా లింగ శరీరాన్ని అతివాహికమైన దేహాన్ని తన దివ్య శక్తితో అప్పటికప్పుడు కైలాసం వద్దకు తీసుకువెళ్ళి శివాలయం వచ్చేలా చేసి అది పొందిన తర్వాత తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకువచ్చాడు. కృష్ణుని యొక్క అనుగ్రహం కారణంతో. ఎందుకంటే అప్పుడు పాశుపతాస్త్రం పొందేది తపస్సు. మళ్ళీ అది శివుని ద్వారా ఒక్కసారి శరీరంలో శక్తి ప్రవేశించాలి, ఆయన అది పొందాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు చేసిన ఒక అద్భుతమైన ప్రణాళిక ఇది. మొత్తానికి శివుడు కృష్ణుడు చేసిన లీలే మహాభారతం. ఇది ఒక వాక్యం. అదేమిటనే తర్వాత ప్రతిపాదన చేస్తున్నాం. వారు ఉభయులు చేసినది హరిహర లీలయే మహాభారతం. ఇది ఒక విశేషమైన అంశం. మొత్తానికి అర్జునుడు నిద్రలో చేసి కూర్చున్నాడు. ఎక్కడున్నాను అనుకున్నాడు. ఇది స్వయంగా అనుభవించినట్లు ఉంది కానీ స్వప్నంగా లేదే అనుకున్నాడు. మొత్తానికి తెల్లవారింది. అర్జునుడు పలకరించిన కృష్ణుడు వచ్చాడు. వచ్చి చిరునవ్వులవుతూ అర్జున రాత్రి నిద్ర బాగా పట్టిందని వెంటనే కృష్ణ నీ లీలలు సామాన్యమా, నాకు శివానుగ్రహం నీ వల్ల లభించింది అంటే ఓహో అలాగా అన్నట్టు ఏమి ఎరగండి. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు దివ్య సింహాసనం కూర్చోబెట్టి ధర్మరాజాదులందరూ ప్రత్యేకించి వాసుదేవుని స్తోత్రం చేసి అర్చన చేశారు. నీ అనుగ్రహం వల్లనే మేము ఇప్పటి వరకు విజయాన్ని పొందాం. ఇప్పుడు కూడా నీ అనుగ్రహంతోనే అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరాలి. ఇది దిగులుగా ఉంది కృష్ణ అన్నట్టు ధర్మరాజు. అర్జునుడు తప్పకుండా విజయం సాధిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూ యూత్సేను అంటే సాత్యకుడు పిలిచాడు. పిలిచి వాళ్ళ వ్యూహం ఏంటంటే మన ధర్మరాజును బంధించాలని వాళ్ళ వ్యూహం. కృష్ణార్జునుడు పక్కకు పెడితే అక్కడ సులభంగా చేయొచ్చు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ పరిమార్చవచ్చు అని ద్రోణుడి యొక్క వ్యూహం. అందుకే నువ్వు ప్రధానంగా పూనుకుని ధర్మరాజును రక్షిస్తుండు, ఇది బాధ్యత నీకు అప్పచెప్పాను అని చెప్పి బయలుదేరారు కృష్ణార్జునుడు. ఆ యుద్ధం అసామాన్యమైనటువంటిది, చాలా విశేషమైనది. అయితే ముందుగా వచ్చే ద్రోణుడు వేసిన వ్యూహం చాలా భయంకరమైనది. ఆ వ్యూహం ఎలా ఉంటుందో కృష్ణుడు వర్ణించాడు. కృష్ణుడికి తెలియదు, సమస్త యుద్ధం తెలుసు. అది అర్ధచక్ర వ్యూహం. ఈ అర్ధచక్ర వ్యూహంలో ముందుంటాడు ద్రోణుడు. తర్వాత రెక్కల్లా ఉన్నటువంటి వాటిలో కొందరు సేనలు ఉంటారు. అంటే చక్రాకారంలో ముందు కనబడుతుంది, లోపలికి వెళ్ళి పద్మాకారం ఉంటుంది. అందు మధ్యలో చేతులు కాపాడుతున్నారు. ఇది వారి యొక్క వ్యూహ రచన. ఆ వ్యూహం ఎలా ఉంటుంది, ఎవరైనా ఎక్కడ నిలబడతారో అంత కృష్ణుడు వర్ణించి చెప్తున్నాడు. కనుక వ్యూహాన్ని ఎలా ఛేదించాలని కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ముందు ద్రోణుడు వ్యూహ ముఖంగా నిలబడతాడు. అతన్ని దాటి వెళ్ళడం మహా కష్టం, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అప్రమత్తులై ఉండండి అని వివరించి ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి జైలు దగ్గర ఆయన వెళ్ళాలి. రథాన్ని తోలుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ కనబడుతుంది. ఆ వెళుతూ ఉండగా ద్రోణుడితో ముందు అర్జునుడు ముందుగా నమస్కారం వేస్తాడు. గురువుగారు జైపోతుడు దీవించండి. ఆశ్చర్యపోతాడు. తర్వాత యుద్ధం మొదలుతుంది. ద్రోణుడు చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడు. ఇంకా భీష్ముడు ఏ కపటం లేకుండా యుద్ధం చేశాడు, కానీ మన ద్రోణుడు మాత్రం విజృంభించి యుద్ధం చేశాడు. పాండవుడు దెబ్బతినాలన్నట్లే యుద్ధం చేశాడు. ఇక్కడ సామాన్యం కాదు. అర్జునుడు ముందు గురువుగారు ముందుగా బాణములు వేసినప్పటికీ కూడా భీష్ముడి సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. ఏమో విజృంభించాడు ఆయన కూడా. అర్జునుడు విజృంభణ చాలా తీవ్రంగా ఉంది. ద్రోణుడు సామాన్యుడు కాదు. చాలా అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, పిల్లలు యుద్ధం చూసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళడం మహా కష్టము, నేను రథాన్ని నడుపుతాను చూడన్నాడు. చాలా తెలివిగా దాన్ని చేయించుకుంటూ ద్రోణుడు వెనక నుంచి రథాన్ని తీసుకువెళ్ళండి. కృష్ణుడు రథచాలన అనేది చాలా అద్భుతమైన అంశం. ఇక్కడ భారతంలో ఎందుకంటే ఎంత యుద్ధం చేశాడు వ్యాసదేవ అంటే ఆ యుద్ధంలో కృష్ణుడు అందం చూడడానికి చెప్తాడు వ్యాసుడు. అంత అద్భుతం అండి. ఇక్కడ త్రిజగన్మోహన నీల కాంతి కలుగు దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేరము పయింద్రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖార విందమతి శక్యంపై వింప మా విజయం చేరుడు వన్యకాలు అది ఆవేశించునప్పుడు అని చెప్పినట్లుగా ఆ రథాన్ని తోలుతున్న కృష్ణ సౌందర్యం చూడాలి. అక్కడ ఆయనకి బృందావనం ఉన్నప్పుడు గోచూరి అద్భుతలం అన్నట్టుంది. యుద్ధ భూమిలో అశ్వఖురముల నుంచి లేచినటువంటి ధూళి అంటుకుంది. అది అందమే, ఇది అందమే. అక్కడ వేణునాదం ఏది, ఇక్కడ పాంచజన్య శంఖారం.
రథాన్ని నడుపుతూ వెళ్తున్న కృష్ణమూర్తి యొక్క ముఖ సౌందర్యం అయరిఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రజదాపశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిర్మోముతో జయము పార్థునికిచ్చు వెట్క అని నా శస్త్రాకటించాలనుచ్చి ఓరించు మహానుభావుడ ప్రార్థింతున శ్రాంతం చాలింతున శ్రాంతం. అటువంటి దివ్యమైనటువంటి పార్థసారథి రూపాన్ని ఒకసారి తలంచుకోవాలి. ఆ పార్థసారథి స్వరూపం నిరంతరం గుర్తుపెట్టుకుంటే చాలు. అందులోనే మొత్తం బ్రతుకనే రథంలో ఇంద్రియాలనే గుర్రాలని బుద్ధి అనే పగ్గాలు పట్టుకుని స్వతంత్రించి నేనెక్కడ నడపగలనయ్యా భగవానుడు నువ్వే ఈ బతుకు రథాన్ని నడిపించు అని ప్రతివాడు పార్థుడి పార్థివ దేహంలో ఉన్న ప్రతి జీవుడు అటువంటి శరణాగతితో తన జీవిత రథాన్ని నడిపే బాధ్యత పరమేశ్వరుడికి ఇచ్చే ప్రపత్తితో ఉంటే విజయం భగవానుడు అందిస్తాడు. ఆ స్వరూపం అలా భావించాడు. లేకపోతే అంత భయంకరమైన వ్యూహాన్ని అలా ఛేదించుకుంటూ ద్రోణి నుంచి తీసుకురావడం సామాన్యం కాదు. ద్రోణుడు వెనుతిరిగి యుద్ధం చేస్తూ ఉన్న అర్జునుడు వెనుకృతి సమాధానం చెప్తున్నాడు. కానీ ద్రోణుడు అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత ఎందరో అడ్డుకున్నారు. ఇక్కడ అర్జునుడు చేసిన యుద్ధం అత్యద్భుతమైన సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ మొత్తం ద్రోణుడు అక్కడే ఉన్నాడు. ఈ లోపల నిద్రపోయారు ధార్తరాష్ట్రులందరూ కూడా. చిన్నగా దుర్యోధనుడు వెళ్ళి అంటున్నాడు, ఏమైనా నీకు కృతజ్ఞత కూడా లేదు ద్రోణాచార్య. మేము నీకు ధనం ఇస్తూ ఆశ్రయం ఇచ్చి అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అస్మానేయోపజీవం అస్మాకం విప్రియేరత, మా వల్ల జీవితం గడుపుతున్న మా మీద ఆధారపడి బతుకుతున్న నువ్వు మాపై మాత్సర్యం చూపిస్తూ శత్రువుల పట్ల మిత్రభావం ఉన్నావు గనకనే అర్జునుడు అలా దాటనిచ్చావు. ఇదేమైనా బాగుందా అంటూ మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు దుర్యోధన, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నిగ్రహించుతూ మాట్లాడుతున్నాను. అక్కడ వెళ్ళినవాడు ఎవరు కూడా కృష్ణుడు. కృష్ణుడు అంటే సామాన్యుడు కాదు. సారథుల్లో కృష్ణుడు లాంటి సారథి లేడు. యోధుల్లో కూడా కృష్ణుడు లాంటి యోధుడు లేడు. ఆయన యుద్ధం చేయట్లేదు కానీ మనకు తెలియట్లేదు. కానీ ఆయన సారథ్యం అనేటువంటి బండితో ఉండడం కాదు, శత్రువుల యొక్క వ్యూహములను అవగాహన చేసుకుని రథన్నటువంటి సామాన్యం కాదు. ఆ సారథ్యం చాలా గొప్ప విద్య. అందులో కృష్ణుడు ఆరితేనేవాడు. ఆయనకి అస్త్రశస్త్రాలు ఆనుపానులు వ్యూహ ప్రతివ్యూహాలు అన్నీ తెలుసు. ఏ వ్యూహంలోకి ఎలా చొచ్చుకోవాలో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇక రథిగా ఉన్న అర్జునుడు కూడా సామాన్యుడు కాదు. వారు ముందు నా ప్రతాపాన్ని దాచుకోకుండా ప్రదర్శించారు. నీకు తెలియదు వారి గురించి. అయినప్పటికీ నేను కూడా నిద్రపోయేలా ఛేదించుకుని వాడు వెళ్ళేచ్చు. పైగా అర్జునుడు వెనక్కి తిరిగి మరీ బాణాలు వేస్తూ వెళ్ళాడంటే కృష్ణుడి సారథ్యంత గొప్పగా ఉంది. అర్జునుడి నైపుణ్యం ఎలా ఉందో తెలుసుకో. నేను ఎందుకు వెళ్ళి యుద్ధం చేయలేదు వాడికి చెప్తున్నాను. నేను వ్యూహముఖంలో నిలబడితేనే కానీ ధర్మరాజుని పంపించాను. అందుకు నేను ఇప్పుడు చరించలేదు. నువ్వు పరాక్రమంతో అనుకుంటున్నావుగా, కనుక్కున్నాడు మీరు చూసుకోండి అక్కడ. ఈ లోపల వెళుతున్న మహానుభావుడిని అనేక మంది అడ్డుకున్నారు. భయంకరమైన సేనలు, యవన సేనలు, వీటన్నింటినీ కూడా అర్జునుడు అవలీలగా కొడుతూ వెళ్తున్నాడు. అంతేకాదు దుర్యోధనుడు చూడు ఎలా తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాగా అంటే, నీకు కవచం ఇస్తాను, ఆ కవచంతో నేనేమీ చేయలేరు, నువ్వు వెళ్ళి ఎదుర్కో అని అప్పటికప్పుడు ద్రోణుడు కవచం తొడిగి దాన్ని మంత్రించాడు. ఆ కవచంతో దుర్యోధనుడు ధైర్యంగా వెళ్ళాడు. అయితే అర్జునుడు అలా చొచ్చుకుంటూ వెళ్తూ ఉంటే దుర్యోధనుడితో అడ్డుపడ్డాడు. వీడు ఒక్కడితో ధైర్యంగా వస్తున్నాడు ఏమిటనుకున్నాడు కృష్ణుడు. అప్పుడు ఎన్ని దివ్యాస్త్రములు బాణాలు వేసినా దుర్యోధనుడికి ఏం కాలేదు. ఏమిటయ్యా అర్జున, ఏం జరిగింది ఇప్పుడు అన్నాడు. అతడు గురువు గారి ద్వారా కవచాన్ని పొందాడు, అందువల్ల ఛేదింపబడట్లేదు. కానీ పొందాడు కానీ తొందరలో తొడుక్కోవడం తెలియలేదు. కొన్ని కల్పిస్తున్న లోపాలు. ఆ తర్వాత ఆయన వేసినటువంటి అస్త్రం ఎంత చక్కగా వేసాడంటే అరచేతి మీద కొట్టాడు, అంత మంట కొట్టుకున్నాడు. కింద కాలి వేళ్ల మీద కొట్టాడు. దానితో నిద్రస్తూ మంట తట్టుకోలేక పారిపోయి దుర్యోధనుడి నుంచి అలా క్రమంగా వెళుతూ ఉండగా ఇంకా కొంతసేపటికి సూర్యాస్తమయం అవుతుందేమో, కాలం గడిచిపోతుంది. అనేక మంది ఎదుర్కొంటూ వెళ్తున్నారు. వీళ్ళపై జయద్రుడు చుట్టూ రక్షగా ఉన్నటువంటి కర్ణాదులందరూ వినిపిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు అర్జునుడు. కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా గుర్రములు బాగా అలసిపోయి ఉన్నాయి. ఆశ్చర్యమైన పరిస్థితి. అంతేకాదు ఈ మధ్యలో భీముడు వాళ్ళు యుధిష్ఠిరుని రక్షించుకోవడం కోసం వాళ్ళు చేసిన యుద్ధం ఉన్నది సామాన్యం కాదు. భీమసేనుడి పరాక్రమం. అక్కడ ముమ్మారుడు భీమసేనుడి చేతిలో కర్ణుడు ఓడిపోయి ముమ్మారులు పారిపోతారు. అలాగే అక్కడ విషయం మన కృష్ణుడి దగ్గర ఉండాలి కనుక చెప్తున్నాం. అలా చాలా దూరం వెళ్ళేటప్పటికల్లా త్రోవలో ఆశ్చర్యకరంగా గుర్రములు అలసిపోతాయి, ముందుకు వెళ్ళలేకపోతుంటాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ, అర్జున ఇవి చాలా అలసిపోయి, అందుకే నడకలో కొంచెం బడి తగ్గింది, ఇలా వెళ్తే కష్టం మనకి అని అనగానే అర్జునుడు రథం దిగి ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని నేలలోకి సంధించాడు.
అప్పటికప్పుడు ఒక జలధార ఉబ్బికి వచ్చి ఒక కొలని ఏర్పడింది. కృష్ణ, నువ్వు వాటి పని చూడు, నేను ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతానంటూ రథం నుంచి దిగాడు అర్జునుడు. అప్పటికప్పుడు కృష్ణ పరమాత్మ ఆ గుర్రాలకు ఉన్నటువంటి ములికలు తీసివేసి వాటిలో కడిగి ఎక్కడ చేతితో తడితే అవి సేద తీరుతాయో బలం పుంజుకొని ఉంటాయో అక్కడ దొరుకుతున్నాడు. ఎంత చక్కగా గుర్రముని సేద తీస్తున్నాడు స్వామి. అక్కడ అతని నైపుణ్యం చూడాలి. సపాంత పార్థివాన్ సర్వాన్ భూమిస్థోగ్రతస్థిత. ఎప్పుడైతే అర్జునుడు నేల మీద నిలబడ్డాడో ఆశ్చర్యపడే శత్రువులు ఇదే అలతో చుట్టుముట్టారు. కానీ ఆయన నేల మీద నిలబడి అన్ని వైపులకు తిరుగుతూ రథంలో ఉన్నటువంటి శత్రువులందరినీ దుర్మాడుతున్నాడు. అలాంటి పరాక్రమం చూస్తున్నాడు అర్జునుడు. కొంతసేపు కృష్ణ పరమాత్మ మళ్ళీ రథం సిద్ధం చేసి, అర్జున గుర్రాలు తిరుగుకున్న రథం సిద్ధం రా. మళ్ళీ రథం ఎక్కాడు అర్జునుడు. మళ్ళీ రథం బయలుదేరింది. కృష్ణుడు నడుపుతున్నాడు ఆశ్చర్యకరంగా. అలా వెళుతూ ఉండగా కొంతసేపటికల్లా అక్కడ జయంతుడు కనబడుతున్నాడు. వారి చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. జయంతుడు రక్షించడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు ఈయన పరాక్రమంతో అస్త్రములు వేస్తూ ఉంటే కృష్ణుడు అంటున్నాడు, సమయం చాలా సుమా, ఎందుకంటే ఇక సూర్యుడు అస్తమించలేదు కానీ అస్తమించడానికి సమయం అవుతోంది అని చెప్పి ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ ధ్యానంలోకి వెళ్ళాడు. తతో సృజన్ తమ కృష్ణ సూర్యస్యావరణం ప్రతి యోగి యోగేన సంయుక్తో యోగీనాం ఈశ్వరో హరి. ఇక్కడ వ్యాసుదాసుని శ్లోకం చూడండి. యోగీనాం ఈశ్వర హరి, యోగీశ్వరుడైన హరి ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి తన యోగ శక్తితో కపటపు చీకట్లు సృష్టించాడు. అంటే చీకటి ఎక్కిపోయింది అన్నట్లుగా చీకటి సృష్టించాడు. అదే చక్రం అడ్డు పెట్టాడు, ఇట్లాంటివి లేవండి, దేనికి చాలా వచ్చాయి. అదేవిధంగా అర్జునుడు సుభద్రతో పద్మవ్యూహం గురించి చెబుతూ ఉంటే కడుపులో అభిమన్యుడు విన్నాడని, తిరిగి రావడం చెప్పేటప్పుడు కృష్ణుడు ఆయన దేవి తెచ్చేసేది పిచ్చి కథ ఎవరు కల్పన చేశారు. భారతంలో దేవి లేదు. ఇక్కడ అభిమన్యుడి వ్యూహంలోకి వెళ్ళడము తెలుసు, రావడము తెలియదని చెప్పడానికి లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళకపోవడం వల్ల చుట్టుముట్టి చేశారని చెప్పాడే కానీ అది తిరిగి రావడం తెలియదని మాత్రం భారతంలో లేదు. ఇంకోటి గమనించవలసిన అవసరం ఇక్కడ. ఇది ఎవరు తర్వాత వాళ్ళు కల్పించిన పెట్ట కదా. ఇలాంటివి చాలా చాలా భారతంలో లేనిపోయినవి. ఇక్కడ కూడా గమనించవలసింది, చక్రం అడ్డు పెట్టలేదు. తన యోగ శక్తి చేత కొన్ని చీకట్లు సృష్టించాడు. తథా అసృజత్ తమః కృష్ణ సూర్యస్య ఆవరణం ప్రతి. ఆ సూర్యుడు కనబడకుండా చీకటిగా పెట్టాడు. ఎప్పుడైనా సూర్యుడు లేకుండా చీకట్లు ఉంటాయి. సూర్యుడు కనబడకుండా చీకటి చేయడం అనేది యోగ శక్తి సాధ్యమవుతుంది. ఆ పని చేసే కృష్ణ వెంటనే సూర్యుడు అస్తమించాడు. ఇంకా జయంతుడు బతికినట్లే అర్జునుడికి ప్రతిజ్ఞాభంగం అయిపోయింది. ప్రయోగం తప్పదు అంటూ కౌరవులందరూ ఉత్సాహంతో ఆహాకారం చేస్తున్నారు. ఈ లోపల సైంధవుడు నిజంగా వెళ్ళాడే లేదా తలెత్తి చేశాడు. అర్జునుడు కనిపిస్తున్నాడు. వెంటనే ఉన్న ధార్తరాష్ట్రాలందరూ అర్జునుడిని మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్నది. అర్జునుడిని మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు, అస్తమయం అయిపోతున్నా అనుకుని వారు యుద్ధం చేస్తున్నారు కానీ అంత ప్రమత్తతగా లేదు, అప్రమత్తంగా లేదు, ప్రమత్తంతోనే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే అర్జునుడి సమాధానం చెప్తున్నాడు. ఆశ్చర్యకరంగా తల ఎత్తి చూసినటువంటి ఆ సైన్యముని చెప్పడానికి వజ్రాస్త్రాన్ని ప్రయోగించబోతూ ఉన్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, అర్జున జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు అతని శిరస్సును ఖండించడానికి ఉద్యుక్తులవుతున్నా కానీ ప్రమాదం ఉంది. అతని శిరస్సు కానీ నేల మీద పడితే నీ శిరస్సు 10 ముక్కలవుతుంది. ఇదేమిటి? అది వాళ్ళ నాన్న పొందిన ఒక వరం. వాళ్ళ నాన్న పేరు వృద్ధక్షత్రుడు. అతడు తన యొక్క పుత్రుడు ఒక మహావీరుడి చేతిలో తల తెగుతుంది తన పుత్రుడికి అని తెలుసుకున్న తర్వాత ఆయన తపస్సు చేసుకున్న వరాన్ని పొందాడు. ఎవడైతే ఆ తల నేల మీద పడేస్తాడో తెప్పి అతడి తల 10 ముక్కలవుతుంది అని. అందుకే అదిగా నేల మీద పడినా చాలా ప్రమాదం. వృద్ధక్షత్రుడు ఇక్కడ కొంత దూరంలో సమర్థ పంచగతి తనలో తపస్సును ఆచరిస్తున్నాడు. నువ్వు అతని చేతిలో పడేటట్టు వెయ్యాలి. అప్పుడు ఆ వజ్రాస్త్రాన్ని ఒక దివ్యమైన మంత్రశక్తితో మంత్రించి అర్జునుడు ప్రయోగించాడు. అది సైంధవుడి తల నరకడమే కాకుండా అక్కడ సంధ్యావందనం చేసుకోవడానికి చేయించాల్సినటువంటి వృద్ధక్షత్రుడు చేతులు పడుతుంది. అలా మొత్తం అర్జును విడిచిపెడుతూ విడిచిపెట్టాడు. అది నేల మీద పడింది. ఎవడు ఆ తల నేల మీద పడేస్తాడో వాడి తల 1000 చెక్కలు అవుతుంది కదా, వృద్ధక్షత్రుడు తల 1000 చెక్కలు. కృష్ణుడి యొక్క రక్షణ శక్తి ఎలా ఉందో ఇక్కడ. అయితే ఇందులో కృష్ణుడు ఎక్కడ కపటము చేయలేదు, ఇది తెలుసుకోవాలి. మరి ఇక్కడ చీకటి సృష్టించడం ఏంటి? అయితే అర్జునుడు ప్రతిజ్ఞాభంగం చేశాడు, చీకటి ఎక్కిపోయి తల ఛేదించాడు అంటూ ఉండగా కృష్ణ పరమాత్మ చీకటిని ఉపసంహరించాడు.
ఇంకా అస్తమించిన సూర్యుడు కనబడ్డాడు. దాంతో పాండవులందరూ జయజయధ్వానాలు చేశారు. కౌరవుల శిబిరాల్లో ఆహాకారం పెరిగింది. ఇక్కడ మొత్తానికి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు అర్జునుడు. దివ్యమైనటువంటి ఘట్టమని విడిన సైంధవది ఆ తర్వాత యుద్ధమునందు ఘటోత్కచుడి పరాక్రమం విజృంభిస్తూ ఉంటే తన దగ్గరున్న ఒకే ఒక్క శక్తి అనబడే ఆయుధాన్ని కర్ణునికి ప్రయోగించక తప్పలేదు. ఈ విధంగా ఆ తీవ్రమైన ఆయుధం కాస్త మళ్ళీ కర్ణుడు ప్రయోగించడానికి అవకాశం లేదు కదా, దాన్ని కట్ చేయాలని జరిగింది ఇక్కడ. ఇది కూడా కృష్ణుడి యొక్క ప్రణాళికలో ఒక భాగం. అటుపై ద్రోణాచార్యుడు పూర్తి కాబోతున్న సన్నివేశం ద్రోణపర్వంలో. ఇది విశేషమైన అంశం. మనం కృష్ణ పరమాత్మ యొక్క ప్రమేయం ఉన్న ఘట్టాలు ఎంచుకుంటున్నామని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ ద్రోణాచార్యుడు విజృంభణ సామాన్యం కాదు. మాటి మాటికి దుర్యోధనుడు వెనక నుంచి అటువంటి మాటలు అలాగే ఉన్నాయి. ఇక్కడ ద్రోణాచార్యుడి విజృంభణ చాలా తీవ్రంగా ఉంది. ఆఖరిగా ఎంత ఆవేశం వచ్చిందంటే యుద్ధంలో ఒక్కసారి వచ్చే ఆవేశం, అది ఆగ్రహం కావచ్చు, యుద్ధోన్మానం నుండి ఏదైనా నుండి బలం బాగా ఉన్నప్పుడు ఆవేశం వచ్చినప్పుడు కింద మీద చూడరు. దానితో విజృంభించి బ్రహ్మాస్త్రాన్ని తీసి ఇంకా అనేక దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఏకధాటిగా 500 మంది మత్స్యరాజులను, 6,000 మంది సృంజయులు, 10,000 ఏనుగులను, 10,000 గుర్రాలను చంపి సర్వక్షత్రియ నాశనం అయ్యేటట్టుగా భయంకరంగా విజృంభిస్తూ ఉంటే అర్జునుడు ఎంత ప్రత్యస్త్రములు వేస్తూ ఉన్నప్పటికీ తీవ్రంగా విజృంభిస్తున్నాడు ద్రోణుడు. ఒక విధంగా యుద్ధ నియమాలను కూడా దాటేస్తున్నాడు. ఆ సమయంలో గగన మండలం నుంచి దివ్య ఋషులు చూస్తున్నారు. ద్రోణ, ఆపై ఇంకో యుద్ధాన్ని నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు విప్రుడిగా పుట్టావు, వేదాధ్యయనం చేసిన వాటి ఇంత హింసాత్మకమైన ప్రవర్తన కూడా అస్తమించి నీ దగ్గరుంటే గురువుగా ఎందరికీ నేర్పవచ్చు. పైగా కౌరువులు ఉప్పు తిన్నందుకు వాళ్ళ పక్షాన్ని పోరాడవచ్చు. కానీ ఇలాంటి దివ్యమైన అస్త్రాల అవగాహన లేని సామాన్యులపై ప్రయోగించకూడదు. ఇది యుద్ధ నియమం. దివ్యాస్త్రాలు అస్త్రం అవగాహన లేని సామాన్యులపై ప్రయోగించరాదు. ఇది మౌలిక నియమం, ప్రధానమైన నియమం. అది కూడా నీకు తెలియదా? బ్రహ్మాస్త్రం లాంటి మహాస్త్రాన్ని గడిగా ప్రయోగిస్తున్నావు. ఇది క్రూర కర్మ. వెంటనే యుద్ధాన్ని విరమించుకో, ఇంకా చాలు అని చెప్తున్నారు. ఎవరు అంటే విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, సప్తర్షుడు వీళ్ళందరూ కూడా హెచ్చరించారు. అంతేకాదు వీళ్ళతో పాటు అనేక మంది అక్కడ హెచ్చరిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో అక్కడ వర్ణించారు వ్యాసుడు. శిఖతులు, పృష్ణులు, గర్గులు, బాలకిల్యులు, భృగువంశీయులు, ఆంగీరసులు మొదలైన ఋషులు సూక్ష్మ రూపాలతో అక్కడ ఉన్నారు. వారందరూ కూడా వద్దు, ద్రోణ వద్దని చెప్తున్నారు. అయినా ఆయుధం విడిచిపెట్టుకుంటున్నారు. ద్రోణుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, నేను ఆయుధం పట్టున్నంత కాలం నన్ను ఎవరు సంహరించలేదు. ఎవడైనా ఉత్తముడైన వాడు, నమ్మకస్తుడు, శ్రద్ధ కలిగిన సత్పురుషుడు కానీ అప్రియం పలికితే అప్పుడు నా ఆయుధం విడిచిపెడతానని ప్రతిజ్ఞ పెట్టాడు ఆయన. అస్త్రంచాహం ప్రణీ జైష్యం శుద్ధ్వా సుమహద ప్రియం శ్రద్ధేయ వాక్యా పురుష సత్యమేత బ్రవీతే. ఇది ద్రోణుడి యొక్క శతక ప్రతిజ్ఞ. ఏమనంటే, నేను ఆయుధం పట్టుకున్నంత కాలం ఎవరు జయించలేదు. నేను ఆయుధం కింద పడిస్తేనే నన్ను సంహరించగలను. ఆయుధం ఎప్పుడు వదులుతాను అంటే, శ్రద్ధ కలిగిన సత్పురుషుడు నాకు అప్రియము పలికితే. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చాలామంది భారత కథ సూక్ష్మములు తెలుసుకోకుండా ఇష్టానుసారం మార్చేయడం వల్ల అసలు కథను చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. శ్రద్ధ కలిగిన సత్పురుషుడు నోట నుండి అప్రియమైన మాట వింటే ఆయుధం విడిచిపెడతానన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు 5 ఋషులు చెప్తున్నా వినట్లేదు. కృష్ణుడు గమనిస్తున్నాడు ఇదంతా. అక్కడ ఋషుల వాక్యం అంతా కృష్ణ వాక్యం అంటే లోకక్షేమం కోసం. ఇప్పుడు అతడు ఆయుధాన్ని విడిచిపెట్టారు, కానీ ఆయుధం విడిచిపెట్టట్లేదు. అప్పుడు చూసి ధర్మరాజుతో అంటున్నాడు, ఇప్పుడు సత్యం కంటే అసత్యమే సత్యం అవుతుంది అని చెప్పాడు. మాట కాదు, జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఇవి రహస్యములు, ధర్మ సూక్ష్మములంటే ఇక్కడ. ఇప్పుడు అసత్యమే సత్యం అవుతుంది కనుక ధర్మరాజా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసత్యం పలకాలి. ఏమని అంటే, అశ్వత్థామ వర్ణించని చెప్పాలి. ఇది కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఎందుకంటే ఇదేమో నువ్వు అసత్యమేమో అనుకోకు, ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. సత్యాసత్యాల మీమాంస చాలా లోతైనటువంటి అంశం. ఎందుకంటే ఐదవ సంస్కృతుల గొప్పతనం ఏంటంటే, ధర్మాలు బండగా చెప్తారు, ధర్మము ఇవి అని చెప్తుంది. ఒక్కొక్కప్పుడు ధర్మ రక్షణ కోసం అధర్మము బలే కనబడేటువంటి సూక్ష్మ ధర్మాన్ని ఆశ్రయించవలసిన అవసరం వస్తుంది.
ఇక్కడ మాట శ్రద్ధగా వింటే అందం కనబడుతుంది. అధర్మం బలే కనబడే సూక్ష్మ ధర్మం, కానీ అధర్మం కాదు. ఇక్కడ సత్యం పలకాలి అనేది ప్రధానంగా ధర్మం కావచ్చు, కనుక సత్యరక్షణ కోసం పలికే అసత్యం కూడా సత్యం. ఇది ఒక పెద్ద రహస్యం. దీన్ని కృష్ణదేవరాయల ఆత్మమాన్యతలు బొక్కి సత్యసారి చంపి ధార్మికుడు అంటూ ధర్మసూత్రాలు వర్ణిస్తాడు. సత్య స్వరూపం ఏంటంటే సత్యం పలికేటప్పుడు ధర్మశాస్త్ర ప్రమాణాలు చాలా అవసరం. ఎందుకంటే వ్యక్తి తన స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే వ్యక్తి బుద్ధికి రాగద్వేష దోషాలు ఉంటాయి. ఆ దోషం వల్ల నిర్మలమైన అంతఃకరణ కలిగినటువంటి ద్రష్టలేని ఋషుల వాక్యాలే ధర్మ విషయంలో ప్రమాణాలు. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే వివిధమైన స్మృతుల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డ ప్రకారంగా ఆకర్తాయి ఎవరు యథేచ్ఛగా గదులను చంపుకుంటూ పోతూ ఉంటాడో వాడిని సంహరించడం అధర్మం కాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆకర్తాయి అంటే ఆయుధాలు పట్టుకునేటువంటి వారు. పైగా ఇక్కడ చేస్తున్న విధానం చాలా భయంకరంగా ఉంది. సత్యం అంటే భూతహిత యథార్థ భాషణమైన సత్యం ఉపనిషత్తు నిర్వహిస్తుంది. ఆ నిర్వచనంలో భూతహిత యథార్థ భాషణమేవ సత్యం ఇది ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ భూతహితము కలిగించే యథార్థ భాషణము సత్యం. ఏ ఋషులని యథార్థ భాషణ సత్యం అనుకుంటా, భూతహిత యథార్థ భాషణ అంటే భూతహితాన్ని కలిగించే యథార్థ భాషణ. ఒకవేళ యథార్థ భాషను భూతహితాన్ని కలిగించకపోతే అది అసత్యం అవుతుంది. కానీ భూతహితాలు ప్రధాన లక్షణం, ప్రధాన స్థానం కదా. ఇది గమనించి ఇప్పుడు నువ్వు కానీ ఇతను నరికట్టకపోతే ప్రమాదం కనుక అప్రియం పలుకు అశ్వత్థామ అబ్రహాన్ని ఇప్పుడు చెప్పవచ్చు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు కానీ ఎప్పుడు అబద్ధమాడని వాడు కనుక మనసు రావడం లేదు. భీముడు ఆ ప్రక్కన యుద్ధం చేస్తూ ఇతని విషయాన్ని గమనించాడు. వెంటనే చెప్పవయ్యా తొందరగా, కృష్ణుడు చెప్పే కూడా ఇంకా సందేహిస్తావేంటి అన్నాడు భీముడు. ఆఖరికి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు భీమసేన, ఆచార్య సిగ్గనిపించడం లేదా నీకు ఇలా యుద్ధం చేయడానికి? ఎవరి కోసం హింస చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి, ఎవరిని తృప్తిపరచడం కోసం చేస్తున్నావో గమనించగలరా? ఏమిటి నువ్వు సాధిస్తుంది? ఎందుకంటే అర్జునుడు ఇద్దరు పుత్రులు కదా, ఇద్దరు పర్జన్య కాదు, అది పర్జన్య ఒకటి. కనుక సూర్యపుత్రుడు కదా, అది సూర్యుడు. అక్కడ వాళ్ళు చూస్తున్నారు దేవతలు అందరూ. అత్యంత ముఖ్యమైన కీలకమైన ఘట్టం భారతంలో. అది అటు ఇటు చూస్తున్నారు. ఇక్కడ యుద్ధం చాలా అద్భుతంగా జరిగింది. కర్ణుడు వేసిన అస్త్రాలకి అర్జునుడు ప్రత్యస్త్రాలు వేయడం, ఇద్దరికిద్దరు విధులు విద్య చేస్తున్నారు. ముఖ్యమైన వనరులే మనం తీసుకోవాలి కనుక అలా క్రమంగా చేయగా అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన బాణాన్ని తీశాడు. దాని పేరు సర్పముఖ బాణం అంటారు. దాన్ని తీశాడు, సర్పముఖంలో ఉంటుంది. అది ప్రయోగించడానికి మంత్రితం చేసి వేస్తూ ఉండగా పాతాళం నుంచి ఒక సర్పం వచ్చి ఆ బాణం కూర్చుంది. దాని పేరు అశ్వసేనుడు. ఇదివరకు కాండవ వాళ్ళ దహన సమయంలో తప్పించుకున్న సర్పం ఇది. అర్జునుడిని పగబట్టింది. అది ఎలాగైనా అర్జునుడిని పరిమార్చాలనుకుంది. అది సర్పముఖ భాగం వెళ్తుంటే దానితో అది కలిసిపోయి పెడుతుంది. ఇక్కడ అది మహావేగంగా వస్తుంది. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కృష్ణపరమాత్మ వెంటనే గమనించి ఒక్కసారి రథాన్ని కిందకి తొక్కాడు. ఎలా గమనించుకుంటున్నాడు అడుగుతుంది. అది రక్షణ. ఇక్కడ రథాన్ని ఎప్పుడైతే కిందకి తొక్కాడో ఆ వస్తున్నటువంటి బాణం అర్జునుడి కిరీటాన్ని రాసుకుపోయింది. కిరీటం కింద పడింది. అది లేకపోయింది ఏమయ్యేది? ఎంత మహాప్రమాణం కలిగేది. అది కృష్ణుడికి ఎంత చక్కగా గురించి నిర్మించాడు. ఇక్కడ కిరీటం కింద పడింది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి కృష్ణ అయింది? అది భయంకరమైనటువంటి బాణం. దానితో పాటు అశ్వసేనుడి సర్పం ఉంది. అది నీ మీద పగబట్టింది. చిత్రం ఏంటంటే కిరీటం పడిపోయింది. ఎప్పుడో ఆ బాణం బొమ్మ అయిపోయింది. ఆ సర్పం అయ్యో అనుకుంది. అర్థాలు మళ్ళీ కళ్ళు తిరిగి వెళ్ళి మరో బాణం తీ, దాని మీద కూర్చుని వెళ్ళి వాడు పని చేస్తాను. నేను ఆ సర్ప బాణం ఒకేసారి వాడతాను, మళ్ళీ నేను వాడను, అది నా నియమం అన్నాడు. అయితే నేనే ఆయన పని పూర్తి చేస్తానని సర్పం భయంకరంగా మీదకి రావడం మొదలైంది. వెంటనే అర్జునుడు ఇప్పుడు గమనించి దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ సర్పాన్ని వాయు మార్గంలో 5 ముక్కలు చేసేది. ఇక్కడ అప్పుడు అర్జునుడు ఎంత అందంగా ఉన్నాడు చెప్తారు. కిరీటం పడిపోయింది. ఎప్పుడు ఒక ధవళ వస్త్రాన్ని బాగా చుట్టుకుంటే ఆ బాగా చుట్టుకుని యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ మొత్తానికి ఆ దివ్యమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. అస్త్రములకు ప్రత్యస్త్రములు సమాధానం చెప్తున్నాయి. ఆ సమయంలో ఒక్కసారిగా కర్ణుడు రథం కుంగుకుంటుంది. శాపగ్రస్త వాడడం కారణం ఎంత పైకి దిగాలని ప్రయత్నిస్తుంటే అంతగా అనుకుంటుంది. అయితే ఆ సమయంలో కూడా కర్ణుడు పోరాడాడు. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే రథం ఎత్తుతూ ఉండిపోయినటువంటి కర్ణుడి మీద అర్జునుడు బాణాలు వేసేది చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. ఇక్కడ జరిగిన అసలు ఘట్టాన్ని పరిశీలించింది. ఎక్కడ కూడా పాండవుల పక్షంలో అధర్మం లేదని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా అది గమనించవచ్చు. ఇక్కడ ఆ రథం చక్రాన్ని పైకి ఎత్తుదామని ప్రయత్నిస్తున్నాడు, కానీ రావట్లేదు. లోపల కర్ణుడి కళ్ళను నీళ్ళు తిరిగాయి. అప్పుడు అర్జునుడు చూశాడు. ఇక్కడ
అంటూ అర్జునాను సూర్యుడివి, సౌమ్యుడివి, పైగా నువ్వు వేదాంతావృధాకృత, వేదాంతమైన యజ్ఞంలో అవబృత స్నానం చేసిన వాడి అన్నాడు. అంటే వేదాంత జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు నువ్వు. ఈ అర్థం ఎలా మనం తీసుకోవాలి? అర్జునుడు వేదాంతం చదివినట్టు మనకి ఏం తెలుసు? భగవద్గీత విన్నాడు చాలా దాండి, అది తెలుసుకోవాల్సింది. సర్వ వేదాంత యజ్ఞంలో అవబృత స్నానం చేసేవాడు భగవద్గీత వినడమే చాలు, అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే భగవద్గీతని వేదాంత విజ్ఞానాన్ని జీవించుకున్నవాడు నువ్వు. యుద్ధ విద్య తెలిసిన వాడివి, యుద్ధ ధర్మాలు తెలిసిన వాడివి. ఒక్క మాటలో చెప్పాలంటే నామసామ్యమే కాదు, లక్షణ సామ్యం కూడా ఉన్నదయ్యా. నువ్వు మరొక కర్తవ్యార్జునుడు. నువ్వు నా రథం కృంగిపోయిన దశలో నా మీద బాణాలు ప్రయోగించవచ్చా? కూడదు కదా, అధర్మం కదా అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. అర్జునుడు అస్త్రాలు ఏమిటండి, కృష్ణుడి మాటలు కాదు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నిలబెట్టి కర్ణుడితో కృష్ణుడు మాట్లాడుతున్నాడో పరిశీలించాలి. ఇక్కడ నుంచి కృష్ణుడు మాట్లాడే మాటలు వరుసగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకంలో చివరి వాక్యం క్వదే ధర్మస్తదాగత. ఓహో, ఇప్పుడు ఇది ధర్మమా అని అడుగుతున్నావే. ధర్మం గురించి మాట్లాడేది తెలుసా? ఇన్ని ధర్మాలు తెలిసినప్పుడు నీ ధర్మం అప్పుడే వెళ్ళింది. క్వదే ధర్మస్తదాగత, అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది అని దీని అర్థం. ఆ ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్న రూపంలో సమాధానం చెప్తున్నాడు. ఎటువంటి అద్భుతమైన మాటలు చూడాలి. అంటే చెప్పి కొట్టడం అంటే చెప్పి కొట్టడమే పనిచేస్తున్నాడు. యదా సభాయాం రాజా మనక్షజ్ఞం యుధిష్ఠిరం అదేశి శకుని జ్ఞానాత్ పదే ధర్మస్తదాగత. ద్యూతం అంటే పరిజ్ఞానం లేని ధర్మరాజుని నేను ఆడను అంటున్నా వినకుండా సభకు రప్పించి కపట అయినటువంటి శకుని చేత ఓడించే అప్పుడేమీ ఇదయ్యాలి ధర్మం. 13 ఏళ్ల వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకువచ్చి తిరిగి ఇమ్మని రాజ్యాన్ని అడిగితే వాళ్ళకి రాజ్యం ఇవ్వకుండా దుర్యోధను ప్రభావితం చేశారే, అప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మం? బాల్యంలో దుర్యోధనుడితో కలిసి భీమసేనుడికి విషం పెట్టి చంపించాలని ప్రయత్నించినప్పుడు ఏమైంది నీ ధర్మం? లక్క ఇంట్లో పాండవులను ఉంచి ఇంటిని తగలబెట్టాలని కుట్ర చేసి ప్రయత్నం చేశారే, అప్పుడు రాలేదా ఈ ధర్మాధర్మ విచక్షణ? అంతేకాదు. యదా రజస్వలాం కృష్ణాం దుస్సాసనవశేషితాం సభాయాం ప్రాసకర్ణ క్వదే ధర్మస్తదా. రజస్వలైన మహాసాధ్విని దుస్సాసన సభలోకి ఈడ్చుకు రావడానికి కారణం నీ వాక్. అక్కడ అవమానిస్తుంటే అవహేళనగా నవ్వేవే, అప్పుడు గుర్తు రాలేదా ఈ ధర్మం నీకు? ద్రౌపదీ ఏకవస్త్రాం సభాయాం ఆనాయ స్వంత శిరోధరశ్చ దుశ్శాసన శకుని శోభనశ్చ నతే కన్న ప్రత్యవాపత్ర ధర్మ. దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి ఏకవస్త్రైన ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ఈ ధర్మ విచారణ రాలేదయ్యా నీకు? ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడతావా? అంతేకాదు, కౌరవ సభలో అవమానానికి గురై ద్రౌపది విలపిస్తూ ఉంటే ఎంత హేయంగా చూసావు, ఎంత హేళనగా చూసావు, అప్పుడు గుర్తు రాలేదా ఈ ధర్మం నీకు? పైగా సభలో ద్రౌపదిని ఉద్దేశించి ఏమని ప్రేమ గుర్తుందా నీకు? పాండవులు బతుకున్నా చచ్చినట్లే, కానీ కౌరవుల్లో ఎవరినైనా వరించు అని అన్నావే, దుర్యోధను చూపించారే, నీ కనుసరిని చూసి కదా దుర్యోధను తోడ చూపించాడు. అప్పుడేమైందయ్యా నీ ధర్మం ఇక్కడ? రాజ్యం కోల్పోయిన పాండవుని శకుని చెప్పాడని మళ్ళీ పిలిచి జూతవాడించి అడవులకు పంపించేవే, అప్పుడేమైంది నీ ధర్మం? యుద్ధంలో చాలా మంది మహారథికులతో కలిసి అన్యాయంగా బాలుడైన అభిమన్యుడిని కిరాతకంగా చెప్పేవే, అప్పుడు ఎక్కడికి పోయిందయ్యా నీ ధర్మం అంటూ అర్జున ఉపేక్షించని సంహరించగలుగుతాడు. అప్పుడు గమనించవలసింది ఏంటంటే, బాణాలు అస్త్రాలు ప్రయోగిస్తున్న కర్ణుడితోనే అర్జునుడు యుద్ధం చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. నేల మీద నిలబడ్డాడు అంతే, రథం లేదని కానీ యుద్ధం ఆగలేదు. ఆ మాట వస్తే అర్జునుడు కూడా కింద నిలబడ్డప్పుడు యోధులతో కలిసి యుద్ధం చేసిన గట్టెంతానే వెతుకున్నామని ఇక్కడ. కనుక యుద్ధంలో అస్త్రములు వదిలేసినటువంటి కర్ణుని కొట్టలేదు అర్జునుడు. ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది తెలియక కర్ణుని హీరోగా చూపించే వాళ్ళందరూ కూడా ఆయన చక్రం ఎత్తుతూ ఉంటే అర్జునుడు కొట్టేసాడు. ఇక్కడ అర్జునుడు కొట్టిన విధానం కూడా చూడాలి. అక్కడ కర్ణుడు ధనుస్సు పైకెత్తి ఉగ్ర రూపంతో అర్జునుడి మీద బాణాలు సంధిస్తూ ఉండగా ఒక్కసారి అర్జునుడు చూస్తూ ఉన్నాడు. కృష్ణుడు హెచ్చరించాడు, యుద్ధం ఆపకు, సంహరించే దుర్మార్గుడు. ఇదే మాట అన్నాడు. వెంటనే అంజలికం అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొని నమస్కరిస్తూ దాన్ని ప్రయోగించే ముందు ఒక మంత్రం చెప్తున్నాడు అర్జునుడు. ఈ మంత్రం శ్రద్ధగా అచ్చంగా ఇంద్రజిత్తుని చెప్పేటప్పుడు లక్ష్మణస్వామి మంత్రం చెప్పినట్లే తపోస్తి దత్తం గురవశ్చ తోషితా మయా యదిష్ట
వైష్ణం సుహృదా శృతం తథా అనేన సత్యేన నిహస్వయం శరః సుసంహిత కర్ణమలిం మమోచితం ఇచ్చూచివాంసం ప్రముమోచ బాణం ధనంజయ కర్ణవధాయ ఘోరం. ఇక్కడ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక శపథాన్ని చేస్తున్నాడు అర్జునుడు. ఏమనంటే, తపస్సు చేత, దానాల చేత, గురువుల ఆరాధన చేత నా జీవితం పవిత్రమైనది ఉన్నట్లయితే ఈ అస్త్రం కర్ణుని శిరస్సును ఖండించుగాక. అంటే ఇక్కడ అస్త్రశక్తే కాకుండా తనదైన ధర్మశక్తి దానికి కలిసింది. ఇక్కడ దాని పేరు అంజలికం. అంజలికం ప్రయోగించినప్పుడు దాని తీవ్రత ఎలా ఉందో పద్యంలో చూపిస్తున్నారు దగ్గరగా. కులిశ ప్రస్ఫురణ మహానన విభాగుక్షంబులం కలిగి అకలమై వచ్చు కృతాంతవక్రమణ ఉగ్రం వై మురానాథ రుద్రుల చక్రంబును శూలము తెగడుచు క్రూరం కుటుంబాలు అంజలికం వైన మహాస్త్రము తొడిచి కర్షం ఉబ్బునం చేయించు. అంజలికాస్త్రం ప్రయోగించినప్పుడు విష్ణువు యొక్క చక్రము, శివుని యొక్క శూలము వంటి మహాపరాక్రమంతో అది విజృంభించి వెళ్తున్నది. నోరు తెరుచుకున్న యమునిగా ఉన్నది అస్త్రము. అటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రం యొక్క ధాటికి కర్ణుడు నేల కూలి వరించింది. అర్జునుడు కర్ణుడు చూపించిన విజయం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ధర్మస్వరూపాన్ని ఎలా చెప్పాడు ఇక్కడ. అందుకే అధర్మం చేసి తర్వాత దుఃఖపడుతూ ఉన్నప్పుడు జాలందరికి కలుగుతుంది. కానీ చేసిన అధర్మాన్ని పనేమి శిక్షించేటప్పుడు తెలియవండి ఇక్కడ. అందుకే ధర్మస్వరూపం చెప్పి మొదలుపెట్టాడు. దానితో తలవంచుకున్నాడు కృష్ణుడు. ఇక్కడ మాట ఇక్కడ పశ్చాత్తాపం కానీ ఒక విధంగా అనుగ్రహించాడండి ఆయన ఒక్కొక్కరిని కూడా. అక్కడ భీష్ముడు, ద్రోణుడు కూడా ఎంత కాదన్నా ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు ద్రోణుడు మౌనంగా ఉండడం తప్పే. భీష్ముడు కర్మసూక్ష్మంలో నిర్ణయించలేని పరిస్థితి అది ఏర్పడింది అంటే దాని సమాధానం అరణ్య పర్వంలో అనుకున్నది. అసుర శక్తులు వాళ్ళను కూడా ఆవహించాయి అని తెలుస్తుంది. కనుక ఆ సమయంలో వాళ్ళకు కూడా తోచలేదు. భీష్ముడు మాట్లాడాడు కానీ స్పష్టత లేదు. మొత్తానికి వాటిలో ఏదైనా చిరుపాటి దోషం ఉంటే ఆ యుద్ధంలో జరిగినటువంటి పద్ధతిలో ఆ దోషములు కాదు వాళ్ళు తొలగించుకునే శుద్ధుని ఉన్నారు. ఇది వాళ్ళ విషయంలో కూడా గమనించవలసింది. ఈ విధంగా కర్ణుని కొట్టే ముందే అతను తప్పదని తెలుసుకునేలా చేశాడు. అతను బాధపడుతూ యుద్ధం చేసి మరణించాడు. ఇప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని నీకు ఎంత శుద్ధి చేస్తుందో కర్ణుడి పట్ల కూడా కృష్ణుడు అనుగ్రహం ఇక్కడ మనం పరిశీలించాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అకృత్యాలను సమర్థించడానికి లేదు అని కూడా మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. ఈ విధంగా కర్ణవధైనది. ఇక ఆ తర్వాత శల్యుడు సేనాధ్యక్షుడయ్యాడు. అది శల్యపర్వం. ఇంకేం లేదండి. ఈ శల్యపర్వం ముందు యుద్ధానికి సిద్ధమైనప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడు అంటున్నాడు, నాయన ఇప్పుడు చూసావా ఇంకా ఏమీ లాభం లేదు, ఇప్పటికే మించిపోయింది లేదు. ధర్మరాజు దయ కలవాడు. తర్వాత కృష్ణుడు సర్వసమర్థుడు. నేను ధృతరాష్ట్రుడితో కృష్ణుడితో ఇద్దరితో మాట్లాడతాను, సంధి చేసుకో, ఇంకా యుద్ధం ఆపేద్దాం, సంధి చేసుకో, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి అని చెప్పగానే ఆచార్య మీరు శ్రేయోభిలాషలో మంచి విషయాలు చెప్పారు, కానీ నిజంగా నేను సంధి చేసుకుందామంటే నన్ను నమ్ముతాడు ధర్మరాజు. ఎందుకంటే నేను ఎంత వంచుకున్నా ఆయన తెలుసు, నేను ఎంత వంచుకున్నా ఆయన తెలుసు. పైగా జీవితంలో నా చేతి ఓడిపోబడి రాజ్యం భ్రష్టుడైన వారికి నా మాట మీద విశ్వాసం కలగదు. మీకు కృష్ణుడితో చెప్తానంటున్నావే, ఆ కృష్ణుడు చెప్పినా నేను వెళ్ళలేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతానని చెప్పి. పైగా నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే సభామధ్యంలోకి ద్రౌపదిని ఈడ్పించి తీసుకొచ్చి పరాభవించడం, పాండవుల రాజ్యాన్ని లాక్కోవడం, ఈ రెండు దుష్కార్యాన్ని కృష్ణుడు ఎన్నడూ క్షమించడు. ఇది దుర్యోధనుడు స్పష్టంగా చెప్పాడు, క్షమించడు కృష్ణుడు. ఇది బాగా పెట్టాడు. అంతేకాదు నాకు బాగా తెలిసయ్యా, అవమానం జరిగిన దగ్గర నుంచి ద్రౌపది ఎంత తపస్సు చేస్తుందో తెలుసు. ఆ తపశ్శక్తి మమ్మల్ని దర్శిస్తుంది. తప్పదు. ఆమె ఎలా తపస్సు చేస్తుందంటే సామాన్యమైనది కాదు. యదాత ద్రౌపదీ క్లిష్టా మధ్యనాశాయ దుఃఖిత స్థండిలే నిత్యదా సేతే యావత్ వైరస్య యాతనం ఉగ్రం దేవే తపకృష్ణ భక్తॄణాం అర్థసిద్ధయే నిక్షిప్యమానం దత్వంచ వాసుదేవ సహోదర కృష్ణాయ ప్రేక్షవత్ భూత్వా శుశ్రూషాం కురుతే సదా. ఆ ద్రౌపది కేవలం రాతి మీద నిద్రిస్తూ ఉపవాసాలతో కఠోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఎందుకు అంటే వైరస్య నాశనం, మద్వినాశాయ, మా నాశనం కోసం తపస్సు చేస్తాం, వాళ్ళ భక్తుల విజయం కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సు సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఆమె బాధకు అర్థం ఉంది, అలా అవమానపరిచేది, ఆ కారణం చేత తపస్సు చేసింది.
ఆ తపస్సు ఊరుకుంటుందో చెప్పు, మమ్మల్ని దెబ్బతీస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోని సంధి పొసగదు. ఇది గుర్తుపెట్టుకో. పైగా భీముడు తక్కువడా ఎప్పుడో ప్రతిజ్ఞ పట్టాడు. ఒక ప్రతిజ్ఞ పూర్తి చేశాడు, ఇంకో రెండోది మిగిలి. ఒక ప్రతిజ్ఞ ఏమిటి? గురు గురు దవాంధవుని కొంచుచుండని మరోధురుడి ద్రౌపది నింపు చేసిన కలం దుశ్శాసనం లోక భీకరవీరం మదించినందుకుల వక్రశైల రక్తోగని జనముడ్వీధరం విభుడు చూచుచుండాలి ఆస్వాదితూ ఉగ్రాకృతినన్నాడే ఆ పని పూర్తి చేశాడు. ఇంక రెండు మిగులుతుంది. ఊరు భంగం చేస్తారండి. అది ఏం చెప్తా చెప్తానండి. ఈ విధంగా చెప్పి దుర్యోధనుడి సంధి పొసగదు. పైగా ఈ సమయంలో అనుకోవడం కూడా అన్యాయం. భీష్మ ద్రోణాలు ఏ మార్గంలో వెళ్ళిపోయారో ఆ మార్గాలు నా కోసం సిద్ధంగా తెరుచుకుంటున్నాయి. అంతేకాదు, నీకు తెలియదా ఆచార్య, క్షత్రియుడికి శయ్యామరణం గొప్పది కాదు, యుద్ధంలో వీరమరణం. అంటే మంచం మీద తీసుకురావడం గొప్ప విషయం కాదు, వీరమరణం కావాలి. కానీ ఏ రకంగా చూసినప్పటికీ నేను సంధి కోరడం జరిగేది కాదు అని చెప్పగానే ఆచార్యుడిగా నేను చెప్పాలని చెప్పాను. జరగాల్సి జరుగుతుందని కృపాచార్యుడు. తర్వాత యుద్ధం ఏమి జరిగింది, మహాభారతం ఎలా పూర్తయింది, కృష్ణ పరమాత్మ ఎలా అనుగ్రహించాడు, రేపటి రోజులు సమావేశమై అంశాలను పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందాస్తు. శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి.